మీరు మొత్తం ప్రిపరేషన్ ఈ నెక్స్ట్ 15 డేస్ మొత్తం చేయాల్సిందంతా కూడా ఈ ఎంసీక్యూ ఒక్కొక్క ఎంసీక్యూని మీకు చెప్తా అన్నాను కదా, మళ్ళీ ఒక్కొక్క ఎంసీక్యూని 360 డిగ్రీస్లో ప్రతి ఆప్షన్ని 360 డిగ్రీస్లో అనలైజ్ చేసి పెట్టుకోవాలి. దాదాపు మీకు ఈ 24 అవర్స్లో ఈ లాస్ట్ 15 డేస్ ఇప్పటివరకు ప్రిపేర్ కాని వాళ్ళు ఎవరున్నా సరే ఈ 24 అవర్స్ టైంలో 18 అవర్స్, అవసరమైతే 18 అవర్స్ కూడా మొత్తం ఎంసీక్యూస్ వాటి అనాలిసిసే చేయాలి. ఒక రోజుకి వీలైతే 150 ఎంసీక్యూస్ ప్లస్ మేము ఇచ్చే ఒక 70 to 100 ప్లస్ పీవైక్యూస్ ఉంటాయి మళ్ళీ, ఓకే, వాటి రిలేటెడ్గా కనీసం ఒక 250 to 300 ఎంసీక్యూస్ని 360 డిగ్రీస్లో మనం ప్రాక్టీస్ చేయాలి. ఇది మనం చేయాల్సిన స్ట్రాటజీ. సెకండ్ థింగ్ ఏంటంటే మళ్ళీ వాటి రివిజన్ మిస్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసరికి గ్రాండ్ టెస్ట్, ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ అట్లీస్ట్ ఒక 4 to 5 రాయాలి. 4 to 5 ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ ఒరిజినల్ ఎగ్జామ్ మైండ్ సెట్ తోటి రాయాలి. ఈ 3 మనం ఖచ్చితంగా చేయాలి. ఓకే, అంటే సిలబస్లో ప్రతి టాపిక్ మీద మళ్ళీ టెస్ట్ రాసి ఉండాలి. ఇప్పుడు ఈ ప్రాక్టీస్ చేసిన ఈ 300 ప్లస్ ఎంసీక్యూస్ పర్ డే ఏవైతే ఉన్నాయో ఆ 300 ప్లస్ ఎంసీక్యూస్ ఒక్కొక్క సిలబస్ టాపిక్ మీద అయి ఉండాలి. ప్రతి సిలబస్ టాపిక్ మీద ఇప్పుడు ఎకానమీ మీద మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, నిన్న ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, మొన్న హిస్టరీ అండ్ పాలిటీ, జనరల్ సైన్స్, ఇవన్నీ అలా ఒక్కొక్క సిలబస్. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ పాలసీస్, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అంతా అవుతుంది, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ అవుతుంది. అలా ఒక్కొక్క సిలబస్ ఏరియా పైన మనము 200 ప్లస్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తూ వస్తే, రీజనల్ టాపిక్స్ అయితే 200 మించి దొరకడం కష్టం అండ్ పీవైక్యూస్ తక్కువ ఉంటాయి కాబట్టి యూపీఎస్సీ స్టాండర్డ్లో. సో దీన్ని బేస్ చేసుకొని మనం దాదాపు 3000 ప్లస్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. 3000 ప్లస్ ఎంసీక్యూస్ ఒక్కొక్క సిలబస్ టాపిక్ మీద అట్లీస్ట్ 150 కాదు, ఈవెన్ ఇఫ్ పాసిబుల్ 300 ఎంసీక్యూస్ ఉండాలి ఇఫ్ పాసిబుల్ పర్ డే. 18 అవర్స్ ప్లస్ పడుతుంది ఒక డే. ఒక్కొక్క ఎంసీక్యూ మీకు చదవడానికి 360 డిగ్రీస్లో అదొక హోల్ కాన్సెప్ట్ అన్నట్టుగా గుర్తుపెట్టుకుంటే ఒక్కొక్క దానికి 10 to 15 మినిట్స్ పడుతుంది మనకి. అలా మనం చదువుతూ రావాలి. ఇలా టోటల్గా 360 డిగ్రీస్ చదువుతూ వాటిని రివిజన్ చేస్తూ ప్రతి సిలబస్ టాపిక్ మీద చేస్తూ, మూడోది దాని తర్వాత ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ రాయాలి. 4 to 5 ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ రాస్తే అప్పుడు మనకి 80 ప్లస్ కోర్స్ రావడానికి అవకాశం ఉంటుంది అవుట్ ఆఫ్ 150. ముందు నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ డైరెక్ట్గా రాసుకుంటూ వెళ్ళొచ్చు, రీజనల్ టాపిక్స్ రివైజ్ చేసుకుంటూ రావచ్చు. ఆల్రెడీ హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఇండియన్ టాపిక్స్ చాలా చదివే ఉంటారు కాబట్టి ఇష్యూ లేదు. కొంచెం రీజనల్ స్పెసిఫిక్ అండ్ కరెంట్ అఫైర్స్, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అండ్ ఎకనామిక్ సర్వే బడ్జెట్ మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. ఇక దీంతోపాటు గ్రాండ్ టెస్ట్ ఒకటి రెగ్యులర్గా రాస్తూ రావాలి. అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ అయితే 2-3 డేస్కి ఒకసారి రాయాలి ఎగ్జామ్. ఇది మనం ఎవరు కొంత వెటరన్స్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. సరే, ఇప్పుడు మీరు ఫ్రెష్గా కొంచెం మంది ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఇది నేను చెప్తున్నా. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ క్వశ్చన్ మీరు చదివేటప్పుడు ఫస్ట్ ఈ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 30-40% అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అనే ప్రాధాన్యత ఏదైతే మీరు ఇస్తున్నారో ఆ ప్రాధాన్యత కేవలం దాని వెయిటేజ్ 30 to 40% ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చదివితే దానికి మీరు ఏ అంశానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? కంటెంట్కి ఎక్కువ ఇంపార్టెన్సా? కాదు, కంటెంట్ ఇంపార్టెంటే, బట్ కంటెంట్ పర్సంటేజ్ ఎంత? ఒక ఎగ్జామ్ రాసినప్పుడు మన ఎగ్జామ్ క్లియర్ అవ్వడానికి దాని కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది? కంటెంట్ కాంట్రిబ్యూషన్ అంటే 30 to 40%. ఎందుకంటే ఒరిజినల్ ఎగ్జామ్లో కూడా మనకి 40-50% క్వశ్చన్స్కి మించి తెలియవు, అసలు 50% తెలియడం ఇంపాసిబుల్. 30% మించి మనకి నిజంగా 35-40% కాన్ఫిడెంట్గా ఎస్ ఇది అబ్సల్యూట్లీ రైట్ అని పెట్టగలిగే స్థాయిలో ఉంటాయి. మిగతా అన్నీ కూడా మనం అనలైజ్ చేసుకొని అసెస్ చేసి రకరకాల ఎలిమినేషన్ టెక్నిక్స్ తోటి, ఇంటర్లింకింగ్ క్యాపబిలిటీస్ తోటి ఒక ఇంట్యూషన్ బిల్డ్ చేసుకొని మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇంట్యూషన్ అంటే ఒక మనకి సహజంగానే అది దాన్ని ప్రాక్టీస్ చేసి ఒక తర్కం లోపల బిల్డ్ అయిపోయి ఉంటుంది. ఆటోమేటిక్గా తర్కంతో మనం అనలైజ్ చేసి ఆన్సర్స్ పెట్టడానికి వస్తుంది. సో ఇప్పుడు మనం దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం? కంటెంట్గానే కాదు, కంటెంట్ పర్సంటేజ్ 30-40% ఉంటుంది ఒక క్వశ్చన్ మనం చదివినప్పుడు. అంటే కంటెంట్ మొత్తం తెలుసుకోవాలి, బట్ దానివల్లనే మన ఎగ్జామ్ క్లియర్ అవ్వడం కుదరదు. కంటెంట్ మొత్తం తెలుసుకోకుండా ఎక్కువ ఫోకస్ దేని మీద ఉండాలి? అది తెలుసుకోవడంతో పాటు అది మాత్రమే కాకుండా ఈ ఓరియంటేషన్ మీద ఉండాలి. ఈ ఆప్షన్ ఎందుకు మనం రైట్ పెట్టాలి? నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అడగచ్చు, ఈ కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్స్ ఎలా రేజ్ అవ్వడానికి స్కోప్ ఉంది అనే థింకింగ్ ఎబిలిటీ డెవలప్ అవ్వాలి. సో 70% మీ ఓరియంటేషన్ అంతా కూడా దేని మీద పెట్టాలి? థింకింగ్ పైన పెట్టాలి. ఓకే, అంటే ఫాస్ట్గా థింక్ చేయడం, స్పాంటేనియస్గా థింక్ చేయడం,
అండ్ కొంచెం అనాలిసిస్ కూడా డీప్గా చేయగలగడం, కాంప్రిహెన్షన్ అనేది డెవలప్ చేసుకోవడం, అంటే వేగంగా చదవడం, చదివే విధానం కూడా వేగంగా ఉండాలి. అండ్ విషయ సంగ్రహణ కూడా వేగంగా ఉండాలి, వేగంగా దాన్ని అసిమిలేట్ చేయలేదు, ఎందుకంటే పేపర్ లెందీగా ఉంటుంది కాబట్టి ఆ వేగం అనేది చదవడంలో ఉండాలి, ఆలోచనలో ఉండాలి, దాని తర్వాత దాన్ని డెలివరీ చేయడంలో కూడా ఉండాలి. ఇది మనం డెవలప్ చేసుకోవాల్సిన స్కిల్స్. అంటే మనకి కంటెంట్, ఓరియంటేషన్, స్కిల్ ఇవన్నీ క్రోడీకరిస్తే ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. నిజం చెప్పాలంటే ఈ టైం వరకు కూడా బేసిక్స్ మాత్రమే ఉండి, ఎగ్జామ్ ఓరియంటేషన్ పరిచయం ఉండి, ఇన్ఫర్మేషన్ బాగా లేకపోయినా కూడా వెళ్ళి ఎగ్జామ్ హాల్ మేనేజ్మెంట్ స్కిల్స్ తెలిసిన వాళ్ళు 75 to 80+ స్కోర్స్ తెచ్చుకొని ఆరామ్సే బయటకు వస్తారు. ఓకేనా? అండ్ మెయిన్స్కి ఇంత స్పెసిఫిక్ కంటెంట్ అనేది అవసరం ఉండదు, కానీ మెయిన్స్కి రెలవెంట్ కంటెంట్ అవసరం, కంటెక్స్చువల్ సెన్సిటివిటీ ఉండాలి. ఆ రిలవెంట్గా రాయాలి, కంటెక్చువల్గా రాయాలి, అండ్ కన్సైజ్ చేసి రాయగలగాలి, జార్గన్ రిలవెంట్గా రాయాలి మళ్ళీ, అంటే పదజాలం, పరిభాష ఆ సబ్జెక్ట్ సంబంధించి. కాబట్టి మెయిన్స్లో ఈ ప్రిలిమ్స్ ఉన్నంత ఆబ్జెక్టివ్ అక్యురేట్ కంటెంట్ కన్నా రెలవెంట్ కంటెక్చువల్ కంటెంట్ ఇంపార్టెంట్. అంటే సందర్భాన్ని అనుసరించి దానికి తగ్గట్టు ఏదైతే రెలవెంట్ పాయింట్స్ రాస్తామో అప్పుడు మనకి మార్కులు వస్తాయి. ఓకే, సో ఎక్కువ ఫోకస్ అంతా ఇప్పుడు దేని మీద ఉండాలి దీని విషయంలోకి వచ్చేసి ప్రిలిమ్స్లో? సో కంటెంట్తో పాటు కంటెంట్ వెయిటేజ్ 1/3 ఉంటుంది, మిగతా వెయిటేజ్ అంతా ఓరియంటేషన్, స్కిల్ డెవలప్మెంట్ దీని మీద ఉంటుంది. ఓకేనా? ఈ లాస్ట్ 15 డేస్లో మీరు చేయాల్సినటువంటి ప్రాక్టీస్ ఇది మాత్రమే. ఇప్పుడు మాత్రమే స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది, ఇప్పుడు నేను చెప్పిన మెకానిజం. సో ఎవ్రీథింగ్ యూ షుడ్ నోట్ ఇట్ అవుట్. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ గివెన్ బై NS Viswanathan committee constituted to study primary urban cooperative banks in the country. See, ప్రైమరీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి ఏం చేయాలి? ఇవి దేనికోసం ఏర్పాటు చేశారు? స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. సింపుల్. ఇవి యూనివర్సల్ బ్యాంక్స్గా కూడా పనిచేస్తాయి. ఇవి ఆర్బీఐ దీనికి సంబంధించి ఆర్బీఐ అపాయింటెడ్ ఎక్స్పర్ట్ ప్యానెల్ అనేది దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఒకటి ఇచ్చింది. ఏమనంటే ద కమిటీ రిపోర్ట్ ఇస్తుంటుంది, దానికి సంబంధించినటువంటి రెగ్యులేషన్ కూడా ఆర్బీఐ ఆధ్వర్యంలోనే ఉంటుంది, నియంత్రణ కూడా. ఇక్కడ మీరు గమనించిన ద కమిటీ అండర్ ద చైర్మన్ ఆఫ్ ఫార్మర్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ NS Viswanathan ఈ 4-tier సిస్టమ్ ప్రపోజ్ చేశారు. 3-tier సిస్టమ్ కాదు, స్ట్రక్చర్. 4-tier స్ట్రక్చర్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది. అంటే వాటి డిపాజిట్ సైజ్ ఎంత ఉండాలి, ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి డిపాజిట్ థ్రెషోల్డ్ ఎంత ఉండాలి, ఎంతవరకు డిపాజిట్స్ తీసుకోవచ్చు, అంటే కంప్లీట్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అనేవి పెనిట్రేట్ అవ్వడానికి, ఇది డీప్ రూటెడ్గా వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి మెకానిజం అనమాట. ఇది ఇంక్లూజివ్ ఫైనాన్షియల్ మెకానిజం ఇది. సో దీన్ని బట్టి అంటే సమ్మిళిత ఆర్థిక విధానానికి సంబంధించింది. నెక్స్ట్, సో క్యాపిటల్ అవైలబిలిటీని బట్టి దానికి సంబంధించిన కొన్ని పరిమితులు విధిస్తారు. అంటే ఎంతవరకు అది డిపాజిట్ చేసుకోవచ్చు, ఎంతవరకు అది మూలధనాన్ని సమీకరించవచ్చు, ఎంతవరకు అది వెచ్చించవచ్చు, ఎంతవరకు అది రుణాన్ని ఇవ్వచ్చు. ఓకే, ఇలాంటి కొన్ని కండిషన్స్, థ్రెషోల్డ్స్ అనేవి పెట్టడం జరిగింది. అయితే ఇది 3-tier స్ట్రక్చర్ కాదు, 4-tier స్ట్రక్చర్ అని ఇక్కడ సజెస్ట్ చేయడం జరిగింది. ఎవరు? NS Viswanathan అనమాట. ఓకే, ఆ రిపోర్ట్ రిలీజ్ చేసినప్పుడు ఆ రిపోర్ట్లో ఈ కమిటీ ఏం చెప్తుందంట, 3-tier కోఆపరేటివ్ బ్యాంక్స్ విత్ డిపాజిట్స్ ఆఫ్ 1,000 crore to 10,000 crore must function like small finance banks. If they meet a capital adequacy ratio of 15%, the loan portfolio of 3-tier urban cooperative banks shall conform to the stipulation made for small finance banks, it added. Tier 4 UCBs ఏవైతే ఉన్నాయో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ విత్ డిపాజిట్స్ ఆఫ్ ఓవర్ 10,000 crore, అంటే 1,000 crore నుంచి 10,000 crore మధ్యలో ఉన్నప్పుడేమో 3-tier స్ట్రక్చర్ ఫాలో అవుతుంటాయి. వాటికి కొంత క్యాపిటల్ అడిక్వసీ రేషియో అంటే ఏంటో మళ్ళీ మీకు తెలియాలి. చూడండి, క్యాపిటల్ అడిక్వసీ ఇప్పుడు ఏదైనా మీరు 15% మీరు ఒక మూలధనాన్ని సమీకరించి అందులో రిస్క్ ఎంత ఉంది, రిస్క్ లేనిది ఎంత ఉంది అని చెక్ చేసుకోవాలనుకోండి. ఇప్పుడు నేను ఉన్నాను, ఒకరికి అప్పు ఇచ్చాను, ఆ అప్పుకు సంబంధించినటువంటి ఏ విధమైన తనఖా తీసుకోలేదు, అప్పుడు దాని రిస్క్ వెయిటెడ్ ఎంత? 100% అనుకుంటే. అదే రిస్క్ ఎంత? ఒకవేళ అప్పు ఇచ్చాను, ఆ అప్పుకి ఏదో కొలాటరల్ భూమి తీసుకున్నాం, ఆ భూమి విలువ ఇచ్చిన అప్పులో సగం మాత్రమే ఉంటుంది, అప్పుడు రిస్క్ వెయిట్ ఎంత? 50%. ఒకవేళ ఆ భూమి 85% వాల్యూ వస్తుంది, మనకి ఇచ్చిన అప్పులో 85% భూమి వాల్యూ ఇస్తుంది, అంటే 100 రూపాయల అప్పు నేను ఇచ్చాను, కానీ అతను నాకు తనఖాగా పెట్టిన భూమిలో 85 రూపాయలు మాత్రమే నేను అమ్ముకోవడానికి వస్తుంది అనుకోండి, లేదా 85 రూపాయలు తిరిగి అమ్మితే వస్తుంది, అంటే 15 రూపాయలు తగ్గుతుంది. సో ఇలా మనం ఏం చేస్తాము, మనం సమీకరించినటువంటి మూలధనానికి సంబంధించినటువంటి విలువ ఏ స్థాయిలో ఉందని చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది ఇన్వెస్టోపీడియాలో కొడితే, ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ తెలుగు మీడియం విద్యార్థులు ఇన్వెస్టోపీడియాలోనే కొట్టండి. దాన్ని కావాలంటే ఒకసారి గూగుల్ ట్రాన్స్లేట్లో వేయండి, వేస్తే ఇంకొంచెం సమాచారం త్వరగా అర్థమవుతుంది. ఇంగ్లీష్లో కొంచెం చదవండి, తర్వాత తెలుగు చదవండి. అందుకే నేను ఒక్కొక్క MCQకి 15 minutes పడుతుందని చెప్తున్నాను. పట్టినా టైం పర్లేదు, బట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. ఓకే.
ఇలా అంటే వాళ్ళకు ఉన్నటువంటి మూలధన సమీకరణను బట్టి అది ఏ టైర్ స్ట్రక్చర్ ఉండాలి, ఎంతవరకు సమీకరించాలి అండ్ వాటి మెకానిజం ఎలా ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట సింపుల్గా. సో ఇంకా డీప్ రూటెడ్గా మనం ఏమీ వెళ్ళక్కర్లేదు, పెరిఫెరల్ అండర్స్టాండింగ్ సరిపోతుంది. అసలు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, అవి ఎవరి రెగ్యులేషన్లో ఉంటాయి, ఆర్బీఐ రెగ్యులేషన్లో ఉంటాయి. దేనివల్ల ఇవి బయటకు వచ్చాయి, ఏ రిపోర్ట్ ఇవ్వడం వల్ల, ఎవరి ఇవ్వడం వల్ల, డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నటువంటి ఆర్బీఐకి సంబంధించిన ఎన్ విశ్వనాథన్ కమిటీ వల్ల దానికి సంబంధించిన రిపోర్ట్ ఒకటి వచ్చింది. దానిలో క్యాపిటల్ ఎంత ఉండాలి, దాని డిపాజిట్ రేషియో ఎంత ఉండాలి, దాని ఫంక్షనింగ్ ఎలా ఉండాలని రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి అది 3 టైర్ స్ట్రక్చరా 4 టైర్ స్ట్రక్చరా అని ఇచ్చారు. ఖచ్చితంగా 3A ఖచ్చితంగా 4A అని కాదు, దానికి ఉన్నటువంటి మూలధన సమీకరణను బట్టి క్యాపిటల్ అడిక్వసీని బట్టి దాని థ్రెషోల్డ్ దాని టైర్ స్ట్రక్చర్ని డిసైడ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నారు. ఇక్కడ చూడండి, జీడిపి డిఫ్లేటర్ విషయంలో మీరు కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు. సో డైరెక్ట్గా ఇక్కడ డి ఆప్షన్ ఈజ్ నాట్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ అనేది రైట్. ఇక్కడ అంటే ఏబిసి రైట్. ఏంటిది రియల్ జీడిపి అనేది మీకు తెలుసు. ఏంటి రియల్ జీడిపిలో ఏముంటుంది, ఒక కామన్ ప్రైసెస్ అంటే నాకు 2010లో ఒక పెన్ను విలువ 10 రూపాయలు. ఓకే, అదే 10 రూపాయలతో నేను ఇప్పుడున్నటువంటి పెన్నుల్ని క్యాలిక్యులేట్ చేస్తాను. ఆ కామన్ ప్రైస్ తోటి నేను క్యాలిక్యులేట్ చేస్తే అందులో ఇన్ఫ్లేషన్ యాడ్ చేసానా, యాడ్ చేయలే. ఇన్ఫ్లేషన్ యాడ్ చేయకుండా 2010లో ఈ పెన్నుకున్న విలువతోనే ఇప్పుడు లెక్కిస్తున్నా ఈ పెన్నుని. అలా కామన్ ప్రైస్ తోటి కనుక నేను జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తే, అంటే మొత్తం ఉత్పత్తి అయినటువంటి వస్తువులు ఒక ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉత్పత్తి చేసినవి, వాటికి విలువ కడితే ఆ విలువ కూడా ఒక కామన్ ప్రైస్ అయి ఉంటాయి. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి బేస్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్తోనే లెక్కిస్తే, దానికి నేను పెరిగిన ధరలను కలపకుండా ఉంటే అప్పుడు అది ఏమవుతుంది, అది రియల్ జీడిపి అవుతుంది. ఒకవేళ పెరిగిన ధరలు కలిపితే ఏమవుతుంది, అది నామినల్ జీడిపి అవుతుంది. సో వాస్తవ స్థూల దేశీయోత్పత్త లేదా నామమాత్రపు స్థూల దేశీయోత్పత్త అనేది ఏంటి, ధరల ఆధారంగా నిర్ధారిస్తాం. ఒక స్థిర ధరల వద్ద మాత్రమే మనం లెక్కించుకుంటే రియల్ జీడిపి అని వస్తుంది, అందులో ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్ అవుతుంది. సో ఇలాంటిది అక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ మనకి చెప్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా నేను చెబుతున్న విధానం ఎలా ఉంది? మీరు ఆ కాన్సెప్ట్ అంటే మీకు ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఇప్పుడు మనం కిచెన్ ఎకనామిక్స్లో ఉప్పు పప్పు కారం కొంటున్నప్పుడు మనం ఎలా విశ్లేషిస్తున్నాం అంత తేలిగ్గా చెప్పడం జరుగుతుంది కదా, అలానే వెళ్ళాలి. సో ఇప్పుడు పొటెన్షియల్ జీడిపి ఈజ్ రియల్ జీడిపి, ఈజ్ ద రియల్ జీడిపి దట్ ద ఎకానమీ వుడ్ ప్రొడ్యూస్ ఇఫ్ ఇట్స్ రిసోర్సెస్ వర్ ఫుల్లీ ఎంప్లాయిడ్. పొటెన్షియల్ జీడిపి అండ్ రియల్ జీడిపి. ఇప్పుడు మీరు చూడండి, పొటెన్షియల్ ఒక ఎకానమీకి 100 వస్తువులను ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉందనుకోండి, దాన్ని పొటెన్షియల్ జీడిపి. యాక్చువల్ జీడిపి ఏమవుతుంది, యాక్చువల్ జీడిపి 50 ఉత్పత్తి అయ్యి అనుకోండి, అది యాక్చువల్ జీడిపి. సమ్టైమ్స్ 150 ఉత్పత్తి అయితే యాక్చువల్ జీడిపి ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ పొటెన్షియల్ జీడిపి, అంటే దాని సామర్థ్యం కన్నా మించి ఉంది ఉత్పత్తి అని అర్థం. అలా సో నామినల్ జీడిపి ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై వాల్యూయింగ్ అవుట్పుట్స్ ఆఫ్ డిఫరెంట్ ఇయర్స్ ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్. సో నామినల్ జీడిపి ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై వాల్యూయింగ్ అవుట్పుట్స్ ఆఫ్ డిఫరెంట్ ఇయర్స్ ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్. అంటే స్థిర ధరల వద్ద మీరు ఏం చేస్తున్నారు, అవుట్పుట్స్ని క్యాలిక్యులేట్ చేస్తూ వస్తున్నారు. నామినల్ జీడిపి ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై వాల్యూయింగ్ అవుట్పుట్స్ ఆఫ్ డిఫరెంట్ ఇయర్స్ మళ్ళీ డిఫరెంట్ ఇయర్స్ ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి చూడండి, ఈ ఫోర్త్ స్టేట్మెంట్, రియల్ జీడిపి పర్ క్యాపిటల్ ఈజ్ ద రేషియో ఆఫ్ రియల్ జీడిపి డివైడెడ్ బై నాట్ పాపులేషన్. ఇప్పుడు పాపులేషన్తో మీరు డివైడ్ చేస్తే ఏమవుతుంది రియల్ జీడిపిని, అది పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది కదా. రియల్ మీరు ఒక మొత్తం దేశానికి సంబంధించిన ఆదాయం ఒక్కొక్కడికి ఎంత అని డివైడ్ చేసి చెప్తారు, అది తలసరి ఆదాయం. కానీ దానికి సంబంధించింది కాదు ఇది పర్ క్యాపిటల్. ఇది ఏంటిది ఇక్కడ రియల్ జీడిపి అనేది దానికి సంబంధించింది కాదు, ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్గా వాస్తాం రియల్ జీడిపి. రియల్ జీడిపి ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై డివైడింగ్ జీడిపి ఓవర్ జీడిపి డిఫ్లేటర్ అంటున్నాం. చూడండి, జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటి, జీడిపి డిఫ్లేటర్ అంటే ఇది మన దేశంలో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తీసుకుంటాం, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ తీసుకుంటాం, జీడిపి డిఫ్లేటర్ అని తీసుకోం. జీడిపి డిఫ్లేటర్ ఎక్కడ తీసుకుంటాం, వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువగా ఫాలో అవుతుంటారు, యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో. సో ఈ జీడిపి డిఫ్లేటర్ ఏం చేస్తుందంటే కొన్ని ప్రతిపాదిత వస్తువులకి సంబంధించి మాత్రమే ఆ ధరల పెరుగుదలను కన్సిడర్ చేయకుండా ఆ మొత్తం ధరల పెరుగుదలను ఇది కన్సిడర్ చేస్తుంది, పరిగణిస్తుంది. ఇది జీడిపి డిఫ్లేటర్ అనేది. ఓకే, ఇప్పుడు ఒక బాస్కెట్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి, ఆ బాస్కెట్ ఆఫ్ గూడ్స్కి సంబంధించి ధరలు పెరిగాయా తగ్గాయా అని చెప్పి దేశానికి సంబంధించినటువంటి ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసే విధానం భారతదేశంలో ఉంటుంది. సాధారణంగా భారతదేశంలో ఏదైనా ఏ ఇన్ఫ్లేషన్ని ప్రామాణికంగా తీసుకుంటారు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని ప్రామాణికంగా తీసుకుంటారు. సో ఆ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని ప్రామాణికంగా తీసుకొని అందులో కొన్ని బాస్కెట్ ఆఫ్ గూడ్స్ ఏదో రిప్రజెంటేటివ్ గూడ్స్ అంటే కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ పూర్తిగా తీసుకుంటే, అందులో పెరిషబుల్ గూడ్స్ ఉంటాయి, కొన్ని పెట్రోలియం చమురు వీటికి సంబంధించినవి ఉంటాయి, కొన్ని ఇలా రకరకాల వస్తువులు
ఓకే, ఈ పెన్నులు ఉంటాయి ఇలాంటివి, దీని ధరలు ఎంత ఉన్నాయి యావరేజ్గా అని చూసి అలా ఒక 600 ప్లస్ గూడ్స్ ఏవైతే ఉంటాయో కొన్ని ఎగ్జాంపుల్గా అనుకోండి, ఆ గూడ్స్కి సంబంధించిన ధరలు ఎలా ఉన్నాయి, వాటి పెరుగుదల ఎలా ఉంది అని వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకొని దేశానికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫ్లేషన్ని పరిగణలోకి తీసుకుంటారు మన దేశంలో. బట్ అలా కాదు జీడిపి డిఫ్లేటర్ అంటే. జీడిపి డిఫ్లేటర్ ఏం చేస్తుంది, మొత్తం దేశంలో ఉత్పత్తి అయిన అన్ని వస్తువుల ధరల పెరుగుదలను పరిగణలోకి తీసుకుంటుంది. ఓకేనా? సో అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం, జీడిపి డిఫ్లేటర్ని పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు పరిగణలోకి తీసుకోవాలంటే ఏం చేయాలి, అప్పుడు నామినల్ జీడిపి ఎంత, రియల్ జీడిపి ఎంత అని చూసుకొని వాటి నిష్పత్తిని ఇంటూ 100 చేస్తే ఎంత పర్సెంటేజ్ పెరిగింది అని చెప్పడానికి వస్తుంది. జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటి, నామినల్ జీడిపి, రియల్ జీడిపి. ఈ రియల్ జీడిపి అవుట్ ఆఫ్ రియల్ జీడిపి హౌ మచ్ ప్రైస్ ఈజ్ రైజెడ్ అనేది చెక్ చేసుకుంటారు, అంతే కదా. 100కి ఎన్ని మార్కులు వచ్చాయి, అలానే ఈ రియల్ జీడిపిలో నుంచి మనం ఎంత శాతం పెరిగాయి, మొత్తం జీడిపిలో ఎంత శాతం వస్తువుల ధరలు పెరిగింది అని చెక్ చేసుకొని ఇంటూ 100 చేసుకుంటే ఎంత పర్సెంటేజ్ పెరిగిందో తెలిసిపోతుంది కదా. సో నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100 అని చేస్తే అదేమంటాం, జీడిపి డిఫ్లేటర్. జీడిపి డిఫ్లేటర్ అని అర్థం. జీడిపి డిఫ్లేటర్ ఫార్ములా అలా ఉంటుంది. సో ఇది నెక్స్ట్, ఇది సిడిఎస్లో 2021లో అడిగారు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆపరేట్స్ అండ్ మెయింటైన్స్ ద నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఎవరు, ఇంకా ఆర్బీఐ. ఓకే, పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి కూడా అడిగాడు. అది ఎప్పుడు 2016 యూపీఎస్సీ క్వశ్చన్ అనుకుంటుంది. ఓకే, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ దానికి సంబంధించి క్యూఆర్ కోడ్ గురించి కూడా అడిగాడు. సరే అదంతా వద్దు. ఈ ఎన్పిసిఐ ఎవరి రెగ్యులేషన్లో ఉంటుందండి, వీటన్నిటికి సంబంధించిన రెగ్యులేషన్ ఎవరి ఆధ్వర్యంలో ఉంది, ఆర్బీఐ ఆధ్వర్యంలోనే ఉంది. ఓకేనా. ఎన్ఈఎఫ్టీ మనం ట్రాన్స్ఫర్ చూస్తాం కదా నెట్ బ్యాంకింగ్లో, ఎన్ఈఎఫ్టీ ట్రాన్స్ఫర్, ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్, ఇదంతా కూడా ఈ ఆర్బీఐ ఆధ్వర్యంలో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది. సో ఓకే, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ ఎన్ఈఎఫ్టీ సిస్టమ్ అంటే రౌండ్ ద క్లాక్ అవైలబిలిటీ ఉంటుంది, టైమింగ్స్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఓకే, రియల్ టైమ్ ట్రాన్స్ఫర్ అవకాశం ఉంటుంది, అంటే అప్పటికప్పుడే వెంటనే వేసేయచ్చు, 24 hours 48 hours తర్వాత వెళ్ళడం అనేది ఉండదు. ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ. అండ్ పాన్ ఇండియా కవరేజ్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో కోర్ బ్రాంచ్ సొల్యూషన్స్ అని అంటారు అవన్నీ. అంటే ఈ ఒక బ్రాంచ్లో నీకు అకౌంట్ ఉందంటే మొత్తం దేశం మొత్తం అకౌంట్ ఉన్నట్టే ఆ బ్యాంకుకి సంబంధించి. అండ్ ఆ బ్యాంకింగ్ సర్వీసెస్తో పాటు ఇతర బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా ఇలాంటి ఎన్ఈఎఫ్టీ సర్వీసెస్ వాడుకోవాలంటే ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా ఏ బ్యాంక్ అయినా వేగంగా అప్పటికప్పుడే డబ్బులు వేసుకొచ్చి తిరిగి పొందొచ్చు. అలా ఇలాంటి ఆ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అనమాట, కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అలా. నెక్స్ట్, ఎక్స్చేంజ్ rates state the value of one currency in terms of other currencies. Which one of the following statements with respect to exchange rate of currency is correct? See, మీరు ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ ఉంటుంది, ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ ఉంటుంది. ఇప్పుడు ఉంది ఇప్పుడు 70 రూపాయలకి డాలర్ దొరికింది, తర్వాత 80 రూపాయలకి డాలర్ దొరికింది. ఇప్పుడు దీనిలో ఏముంది, ఫ్లోటింగ్ ఉంది, డాలర్ రేటు పెరుగుతూ ఉంది రూపాయితో పోలిస్తే. సో ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి, ఒక సంవత్సరంలో సేమ్ ఎలా అయితే జీడిపి విషయంలో మనం ఒక రియల్ జీడిపి అని క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు దాని ఇన్ఫ్లేషన్ పక్క పెట్టేసి అలానే కాన్స్టెంట్ ప్రైసెస్ అని చెప్పి ఒక కాన్స్టెంట్ ప్రైస్ తీసుకుంటున్నాము, అలానే డాలర్ రేటు పెరగడానికి సంబంధించిన ఇన్ఫ్లేషన్ని పక్కన పెట్టేసి ఒక స్థిర ధరల వద్ద మాత్రం డాలర్ లెక్కిస్తే, అది పైగా లెక్కించడంతో పాటు దాని ధరను మనం ఫిక్స్ చేస్తే మార్కెట్ ఎకానమీతో సంబంధం లేకుండా, మనం అంటే మనం కాదు, గవర్నమెంట్ ఖచ్చితంగా 70 రూపాయలకి $1 అని ఫిక్స్ చేసి పడేస్తే దాన్ని ఏమంటాం, ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అన్నట్టుగా అది అర్థం. అదే ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి, అసలు గవర్నమెంట్ ఏం డిసైడ్ చేయదు, డిమాండ్ అండ్ సప్లైని బట్టి డాలర్ డిమాండ్ పడిపోతే చీప్గా వస్తుంది, డాలర్ డిమాండ్ పెరిగితే చాలా కాస్ట్ అవుతుంది. సో దాన్ని బట్టి అది ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ 1991 రీఫార్మ్స్ తర్వాత ఏం చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ వైపు అడిగేసేసింది. అంతకుముందు ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ని ప్లస్ మిక్స్డ్గా ఉండేది, కొన్ని ఏరియాస్లో ఫ్లోటింగ్ ఉండేది, కొన్ని అంశాలలో ఫిక్స్డ్ ఉండేది. ఓకే, ఇది ఇప్పుడు దీనివల్ల ఏంటి, ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ వల్ల ఇన్వెస్ట్మెంట్స్ వేగం పెరుగుతుంది. ఎందుకని, డాలర్ అవైలబిలిటీ అవుతుంది, ఖచ్చితంగా ఈ బ్రాంచెస్లోనే డాలర్ దొరకాలి, అండ్ డాలర్ తీసుకోవాలంటే రెస్ట్రిక్షన్స్ ఉండాలి, ఇలాంటివన్నీ ఉండేవి, అండ్ ఈ ధరకే తీసుకోవాలి, ఇలా ఉండేది. ఇప్పుడు అలా లేదు కదా. సో మార్కెట్లో నీ వస్తువులకి డిమాండ్ పెరిగిందనుకో డాలర్ రేటు తగ్గుతుంది, నీ వస్తువులకి డిమాండ్ తగ్గిందనుకో డాలర్కి డిమాండ్ పెరగచ్చు. ఎందుకంటే నీ వస్తువుకి డిమాండ్ తగ్గితే నువ్వు ఎక్స్పోర్ట్ ఎక్కువ చేసుకోలేవు, వేరే వాడి వస్తువుకి డిమాండ్ పెరిగితే నువ్వు ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటావు, కాబట్టి డాలర్ రేటు పెరుగుతుంది. ఓకే, సో ఇలా దీన్ని బట్టి అంటే మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై మెకానిజం వచ్చేసింది డాలర్ విషయంలో. సో ఇలా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, ఇది కొంత అనలిటికల్, మెయిన్స్ ఓరియంటెడ్, అండ్ ఆల్సో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ప్రిలిమ్స్. మీరు కొంత 360 degreesలో చేయాలని నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను ఎలా అప్లై చేస్తున్నానో దాన్ని మీరు చదివేసి అలా మీరు లైఫ్కి అప్లై చేయాలి.
ఓకే, కాన్సెప్ట్ని బాగా అప్లై చేయాలి, నేర్చుకోవాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకే, నేను చెప్పేది ఎలా ఉందంటే మీరు చదువుకొని మీరు అప్లై చేసుకునే విధానం తగ్గట్టుగా వెళ్తుందనమాట. నేను నేర్పిస్తున్నా ఇక్కడ, ఓరియంటేషన్ డెవలప్ చేస్తున్నా, అది బాగా క్యాచ్ చేయండి. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ద అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇన్ ఇండియా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఇప్పుడు సర్ఫేసీ యాక్ట్ అని తెలుసు కదా, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002. ఇందులో ఆ బాండ్స్ కాదు, ఇప్పుడు మీకు ఎవరైనా అప్పు చేశారో, అప్పు తిరిగి చెల్లించలేదు, అప్పుడు ఆ చెల్లించిన పక్షంలో దాన్ని ఎలా సెక్యూరిటైజ్ చేయాలి, ఎలా మళ్ళీ తిరిగి మానిటైజ్ చేసుకోవాలి. ఓకే, అది ఈ దివాలా తీస్తున్నటువంటి సంస్థలు కానీ వ్యక్తులు కానీ తిరిగి మళ్ళీ మన డబ్బును మళ్ళీ తిరిగి ఎలా తెప్పించుకోవాలి అంటే గవర్నమెంట్ ముఖ్యంగా డెప్ట్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్స్ కొన్ని తీసుకొని రావడం కానీ, అసెట్ రీకన్స్ట్రక్షన్ చేయడం కానీ. అసెట్ రీకన్స్ట్రక్షన్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒకడు ఉన్నాడు, అది దివాలా తీస్తుంది, వాడు చేయలేకపోతాడు, ఇన్సాల్వెంట్ స్టేజ్లో ఉంది, ఇంకా దివాలాకి వెళ్ళాల. ఇన్సాల్వెంట్ ఈజ్ ఏ ప్రికర్సర్ టు ద దివాలా. ఇంకా లేవు, ఇప్పుడు ప్రస్తుతం అతను ఇన్సాల్వెంట్ స్టేజ్లో ఉన్నాడంటే దివాలా తీయడానికి దగ్గరికి వెళ్తున్నాడు, పూర్తిగా తీయలా. బ్యాంక్రప్ట్ అయ్యాడంటే పూర్తిగా దివాలా తీసాడు కాదు, ఎందుకు పనికిరాదు, ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో ఇన్సాల్వెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ ఇలాంటి వాటిల్లో ఫస్ట్ వెళ్ళి ఒక వ్యక్తి ఎవరైతే డెవలప్ చేయగలుగుతాడో, ఇతను చేయలేకపోతున్నాడో అతనికి అప్పచెప్తే అతను ఎంతో కొంత ఇచ్చి కొనుక్కోవడమో, లేదా అప్పున్నవాడు ఉన్నాడు కదా, వాడికి అందులో కొన్ని షేర్స్ ఇవ్వడమో, డెప్ట్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్. ఓకే, ఇందులో ఉన్న ఈక్విటీస్ అతనికి ఇవ్వడం, అప్పుని ఈక్విటీగా కన్వర్ట్ చేయడము, ఇలాంటివి చేస్తాడనమాట. అది ఐబీసీలో వచ్చింది, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్లో వచ్చి డిఫరెంట్ మెకానిజమ్స్ అంతకుముందు ఫాలో అయ్యారు, డెప్ట్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్స్ ఇలాంటివి ఫాలో అయ్యారు. సరే, అయితే వీటన్నిటికన్నా ముందు మనకి ఏమొచ్చింది? సర్ఫేసీ యాక్ట్ వచ్చింది 2002లో. ఏం చెప్పేవారంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ ఒక స్పెషల్. ఫస్ట్ అసెట్స్ రీకన్స్ట్రక్షన్ అంటే ఏంటిది, దేనికి సంబంధించింది? నిరర్ధక ఆస్తులకు సంబంధించి. అప్పుడు భారం పెరిగిపోతే అప్పుడు దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి ఆ అసెట్స్ని. అది అసెట్టే, కానీ ఏ రకమైన అసెట్? అది నిరర్ధకమైన ఆస్తి. ఓకే, నాన్ పర్ఫార్మింగ్ అసెట్, ఇట్ కెనాట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్, ఇట్ ఈస్ నాన్ పర్ఫార్మింగ్ వన్. సో ఆ కంపెనీ ఒక స్పెషలైజ్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనమాట, ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, టు డీల్ విత్ దీస్ ఎన్పిఎస్. ఓకే, నేను ఇందాక చెప్పాను కదా, ఒకటికి అప్పు ఉంది, వాడు డీల్ చేయలేకపోతున్నాడు, ఎవరికి అప్పు చెప్తున్నావు? అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పు చెప్తావు. అప్పుడు ఈ అసెట్ మొత్తాన్ని చాలా చీప్గా అతను కొనుక్కొని దాన్ని జాగ్రత్తగా నిర్వహించవచ్చు, లేదా ఇతనే మేనేజరియల్ పొజిషన్కి వచ్చి నేను దీన్ని డెవలప్ చేసుకుంటూ మెల్లమెల్లగా అందులో వస్తున్న దాంట్లో కొంత షేర్ రెవెన్యూ తీసుకోవచ్చు. ఇలా రకరకాల పద్ధతుల్లో నేను ఏం చేస్తాను, దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తా. ఆ రీకన్స్ట్రక్ట్ చేయడానికి నేను పెట్టుకున్న ఒక కంపెనీ, ఏం కంపెనీ అది? అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. ఈ కంపెనీ ఏం చేస్తుంది? ఇదొక సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి చేస్తుంది? దివాలా తీసేసిన వాళ్ళకి. ఏ రకమైన సర్వీస్? ఆల్రెడీ వాడిని ఆ ప్రాబ్లమ్ని టేకప్ చేయడం, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని ఇది లబ్ధి పొందడం దీని. సో అలాంటి వాళ్ళకి అమ్ముకుంటే ఈ ఎన్పిఎస్లో ఎంతో కొంత రిటర్న్ అన్నా మన చేతికి వస్తుంది, లేదా అలాంటి వాళ్ళు దాన్ని టేకప్ చేస్తే ఎన్పిఎస్ సంబంధించిన ఎంతో కొంత రిటర్న్స్ మనకి రావడానికి అవకాశం ఉంటుంది, బ్యాంకులకి రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే నెక్స్ట్, బ్యాడ్ అసెట్స్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సో దట్ ద లేటర్ కెన్ క్లీన్ అప్ దేర్ బ్యాలెన్స్ షీట్స్. సో స్లోగా ఏం చేస్తాం, బ్యాంకులకి ఎన్పిఎస్ లిస్ట్ అంతా పెరిగింది. బ్యాలెన్స్ షీట్ అంటే రిసిప్ట్స్ ఎక్స్పెండిచర్ ఎవ్రీ ఇయర్ వచ్చేస్తుంది. ఆ రిసిప్ట్స్ ఎక్స్పెండిచర్లో ఎన్పిఏ లిస్ట్ అంతా చూసుకుంటే, అరే బాబు నీకున్నటువంటి ఆస్తులు అని పేరు చెప్తున్నావు, అందులో మానిటైజింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ఆస్తులు ఎంత అంటే దాన్ని పర్ఫార్మింగ్ స్థాయికి వచ్చి దాన్ని ఉత్పాదక సామర్థ్యం పెరిగి ఇంకా ఉత్పత్తి పెంచి దాన్ని లోన్ ఇతరులకు ఇచ్చి అది ఇంకా ఆస్తులు క్రియేట్ చేసే సామర్థ్యం ఉన్నవి 90%. 90 రూపాయలే నీ దగ్గర ఉన్న 100 రూపాయల్లో 90 రూపాయలకే తిరిగి ఇంకా డబ్బులు సంపాదించే సామర్థ్యం ఉంది, మిగతా 10 రూపాయలకి లేదు. ఆ 10 రూపాయలు బ్యాలెన్స్ షీట్లో ఏమన్నట్టు? నిరర్ధక ఆస్తి. ఆ నిరర్ధక ఆస్తి ఆ బ్యాలెన్స్ షీట్లో మరి తీసేసి జాగ్రత్తగా దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలంటే ఏం చేయాల్సి వస్తుంది? ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పచెప్తే వాడు అట్లీస్ట్ 2 రూపాయలు వచ్చేటట్టుగానే ప్లాన్ చేస్తాడు. అమ్మయ్య నా బ్యాలెన్స్ షీట్ కొంత పాజిటివ్ ఉన్నది, మరీ ఇలా వెళ్ళకుండా డౌన్ఫాల్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఓకే, సో అండ్ బ్యాలెన్స్ షీట్లో కూడా కొంత క్లారిటీ వస్తుంది, అంటే అసెట్స్లో రిస్క్ వెయిటెడ్ ఎంత, నాన్ రిస్క్ వెయిటెడ్ ఎంత అని క్లారిటీ తెచ్చుకోవచ్చు. ఓకే, ఇది దానికోసం ఈ బ్యాలెన్స్ షీట్ మేనేజ్మెంట్కి ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ హెల్ప్ అవుతాయి. ఇప్పుడు సర్ఫేసీ యాక్ట్ 2002 తీసుకుంటే ఏంటి? ఆరిజిన్ ఆఫ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అనేవి ఫస్ట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే దాని మూలం ఎక్కడ? ఈ ఏఆర్సీ మూలం ఎక్కడ? సర్ఫేసీ యాక్ట్ 2002లో ఉంది. ఈ సర్ఫేసీ యాక్ట్ దేనికోసం వచ్చింది? సెక్యూరిటైజేషన్ ఆఫ్ దీస్ ఎన్పిఎస్ ఉంది. సో మానిటైజేషన్ ఆఫ్ దీస్ ఎన్పిఎస్ ఉంది. సో స్ట్రాటజికల్ ఎనీవేస్ సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ దీస్ ఫైనాన్షియల్ అసెట్స్
ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అనమాట. 2002లో వచ్చింది. దాని తర్వాత ఈ సెక్షన్ ఇది 2 Clause 1 ఆఫ్ యాక్ట్ ఎక్స్ప్లెయిన్స్ ద మీనింగ్ ఆఫ్ వాట్ ఈస్ అసెట్ సెక్యూరిటైజేషన్ అండ్ ఆన్ దీస్ లైన్స్ సిమిలర్లీ ఏఆర్సీ ఆర్ ఆల్సో ఎలాబొరేటెడ్ అండర్ సెక్షన్ 3 ఆఫ్ ద యాక్ట్ అని చెప్తున్నారు. సో ఇది సర్ఫేసీ యాక్ట్కి సంబంధించి. విత్ రిఫరెన్స్ టు ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది చూడండి హ్యాస్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ఇండివిజువల్స్ అండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అదర్ దాన్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్. ఇక్కడ మీరు కంపెనీస్ యాక్ట్ అని ఇవన్నీ ఉంటాయి. మీరు ఓకే ఒకసారి చూడండి. ఏదైనా కంపెనీస్ యాక్ట్కి సంబంధించి సరే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఏం చేస్తుందంట, దీనికి సంబంధించిన ప్రాబ్లం ఏంటంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడానికి వచ్చినటువంటి ట్రిబ్యునల్ ఇది. ఓకే, ఈ ట్రిబ్యునల్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ఇండివిజువల్స్ అండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అదర్ దాన్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్ అని అంటున్నారా, దట్ ఈస్ రాంగ్. ఓకే, దట్ ఈస్ రాంగ్. నెక్స్ట్ ఇంకోటి డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ హ్యాస్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ కంపెనీస్ అండ్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్ అంటున్నారు. సో ఇప్పుడు ఏం చేస్తుంది ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దానికి అట్రిబ్యూట్ చేసింది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ఈ డిస్ప్యూట్ రిజాల్వ్ చేయాలి, దీనికి సంబంధించిన డిస్ప్యూట్స్ అసలు టేకప్ చేయాలంటే ఆ జ్యూరిస్డిక్షన్స్ ఎవరి పరిధిలోకి కూడా తీసుకెళ్ళింది, ఐబీసీ అనేది కంపెనీ లా ట్రిబ్యునల్ పరిధిలోకి తీసుకెళ్ళింది అండర్ దిస్ కంపెనీస్ యాక్ట్ అనమాట. ఓకే, కంపెనీస్ యాక్ట్ అనేది పర్టికులర్ ఇయర్ అనేది చాలా అమెండ్మెంట్స్ అవుతూ వచ్చింది. 1956లో అయిన తర్వాత రీసెంట్ అమెండ్మెంట్స్ 2013లో అయింది, రీసెంట్ కూడా అమెండ్మెంట్స్ అవుతుంటాయి. ఓకే, అయితే ఇంకా ఐబీసీ అనేది 2016లో వచ్చింది. ఆ తర్వాతనే ఈ ఐబీసీ ఏం చేసింది జ్యూరిస్డిక్షన్స్ ఎవరి పరిధిలోకి ఇచ్చింది, ఇన్సాల్వెన్సీ డిస్ప్యూట్స్ ఏమైనా వచ్చినా కూడా కొన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి ఇచ్చింది. ఓకే, ఇచ్చి డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ యాజ్ ద అడ్జుడికేటింగ్ అథారిటీస్ ఫర్ రిజల్యూషన్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ, లిక్విడేషన్ అండ్ ఆల్సో బ్యాంక్రప్సీ. దీనికి సంబంధించిన అడ్జుడికేషన్ అంటే జడ్జిమెంట్ ఇవ్వడం, తీర్పు ఇవ్వడం, ఇచ్చి ఏ సమస్య పరిష్కరించాలి, రుణగ్రస్తమైన సంస్థల రుణభారాన్ని తగ్గించే ప్రక్రియ కానీ లేదా దివాలా స్థితికి చేరుకున్న వాటిని తిరిగి పరిరక్షించడం కానీ. ఇంక పరిరక్షించడం అంటే ఇంకేం ఉండదు కదా, దివాలా తీసేసి వాటి ఆస్తులు అమ్ముకొని ఏదో రకంగా ఎంతో రూపాయో ₹2 తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఎన్సీఎల్టీ ఈజ్ రెగ్యులేటెడ్ బై కంపెనీస్ యాక్ట్ వేరాజ్ డెప్ట్ రీస్ట్రక్చరింగ్ ట్రిబ్యునల్ ఈజ్ రెగ్యులేటెడ్ బై సర్ఫేసీ యాక్ట్. ఇక్కడ ఎన్సీఎల్టీ అనేది దేని ఆధ్వర్యంలో ఉంది, కంపెనీస్ యాక్ట్. అసెట్ రీకన్స్ట్రక్షన్ అనేది దేని ఆధ్వర్యంలో ఉంది, సర్ఫేసీ యాక్ట్. ఓకే, సో ఐబీసీ ఎవరికి అట్రిబ్యూట్ చేసింది, సర్ఫేసీ యాక్ట్కా కాదు, కంపెనీస్ యాక్ట్. ఓకేనా, ఐబీసీ ఎవరికి చెప్తుంది, కంపెనీస్ యాక్ట్. అండర్ కంపెనీస్ యాక్ట్ ఈ ఎన్సీఎల్టీకి ఇస్తుంది. ఈ ఇన్సాల్వెన్సీ ఇష్యూస్ చూసుకో, అడ్జుడికేట్ చేయి, దీనికి సంబంధించినవి ఇంకా బ్యాంక్రప్ట్ అయితే ఇంకా దాన్ని ఇంకా పరిష్కరించని చెప్తుంది అనమాట. సో డెప్ట్ రీస్ట్రక్చరింగ్ ట్రిబ్యునల్ ఏమో సర్ఫేసీ పరిధిలోకి వెళ్తుంది. ఓకే, ఈ ట్రిబ్యునల్ ఏది ఐబీసీ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే దేని పరిధిలోకి వెళ్తున్నాయి, ఎన్సీఎల్టీ పరిధిలోకి వస్తుంది. ఓకే, సో ఇలా మీకు ఇది పర్ఫెక్ట్ కాంపిటీషన్, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్, ఆలిగోపోలీ ఇవన్నీ అంటే ఏంటో చూడండి. ఇప్పుడు పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే ఏం జరుగుతుందో తెలుసా, చాలామంది ప్రొడ్యూసర్స్ ఉంటారు, ఉత్పత్తిదారులు ఉంటారు, సిమిలర్ ప్రొడక్ట్స్ని వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఇందులో కొంత ఫెయిర్ కాంపిటీషన్ ఉంటుంది. బట్ ఇక్కడ మోనోపోలీ అంటే ఏం జరుగుతుందో తెలుసా, ఒకటే ప్రొడ్యూసర్ ఉంటాడు, ఒకటే కమ్యూనిటీ, వాడి చేతిలోనే అన్నీ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అంటే మెనీ ప్రొడ్యూసర్స్ సెల్లింగ్ డిఫరెన్షియేటెడ్ ప్రొడక్ట్స్. సో ఒలిగోపోలీ అంటే ఏంటి, ఫ్యూ ప్రొడ్యూసర్స్ సెల్లింగ్ సిమిలర్ ఆర్ మోర్ సిమిలర్ ప్రొడక్ట్స్. ఇది ఎలాంటిదంటే ఎగ్జాంపుల్ ఇక్కడ సెలూన్ ఉంది. ఓకే, ఆ సెలూన్ ఏమవుతుంది, చాలామంది పెట్టుకుంటారు. టెక్స్టైల్ ఉంది, చాలామంది పెట్టుకుంటారు. ఒక టెక్స్టైల్ ధరల వల్ల ఇంకో టెక్స్టైల్కి కానీ, ఒక సెలూన్ ధరల వల్ల ఇంకో సెలూన్ మీద కానీ ఎఫెక్ట్ పడదు. సో సిమిలర్ సర్వీసెస్ చాలామంది ఇస్తారు, సిమిలర్ ప్రొడక్షన్ చేస్తారు. సో ఫ్యూ ప్రొడ్యూసర్సే చేస్తారు, అది సెల్లింగ్ ఆల్మోస్ట్ సిమిలర్ ప్రొడక్ట్స్ చేస్తారు. సో దీనిలో కాంపిటీషన్ అనేది చాలా తక్కువ. ఒలిగోపోలీలో కాంపిటీషన్ వల్ల ఎఫెక్ట్ తక్కువ. అతనికన్నా బెస్ట్ ఇవ్వాలని ఇతనికన్నా బెస్ట్ ఇవ్వాలని అనుకున్నా అది సాధ్యం కాదు. ఎందుకని, కటింగ్ అందరూ చేయించుకోవాలి, గడ్డం అందరూ చేయించుకోవాలి, ఎవరి రేటుకి తగ్గట్టు వాళ్ళు చేయించుకుంటారు. అసలు ఏ ఫ్యాషన్ నాకు అవసరం లే, ఏదో ఒకటి కొట్టి పంపి అని అన్నాడు అనుకోండి, ₹20 చేయించుకుంటాడు, పని అయిపోతుంది. అలాంటి వాళ్ళు కూడా సేల్ అవ్వగలరు. ఇందులో కాంపిటీషన్తో సంబంధం లేదు. అరే నేను క్వాలిటీ ఇవ్వకపోతే నాకు దగ్గరికి రారు అనే పరిస్థితి ఎవరికి ఉండొచ్చు. మేము మోస్ట్లీ ఆ చుట్టుపక్కల ఫుడ్ ఐటమ్స్ కూడా కొన్నిసార్లు ఒలిగోపోలీ పరిధిలోకి కొన్ని ఏరియాస్లో రావచ్చేమో. ఎందుకంటే మనం పర్టికులర్గా దీన్ని డిఫైన్ చేయడానికి రాదు, అది మార్కెట్ అసెస్మెంట్ని అనాలిసిస్ని బేస్ చేసుకొని వస్తుంది. ఇప్పుడు దేనికి సంబంధించి ఒలిగోపోలీ అనేవి అంటే ఎవరి
కాంపిటీషన్ అనేది ఉండదు. ఎవరి సంబంధించిన మేనేజరియల్ డెసిషన్స్ వల్ల, ప్రైస్ డెసిషన్స్ వల్ల ఎవరి మీద ఎఫెక్ట్ ఉండదు. సో ఫ్యూ ప్రొడ్యూసర్స్ ఉంటారు, సేల్ చేస్తారు, సేల్ చేసినా కూడా వాళ్ళ ఇంపాక్ట్ అండ్ సిమిలర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఏమీ ఇతరుల మీద పడకుండా ఉంటుంది అనమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వల్స్ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్? పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే నేను సింపుల్గా చెప్తాను, నేషనల్ ఇన్కమ్ అని కూడా నాకు వచ్చిన డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్లో నేను ఏం చేయాల్సి వస్తుంది, ట్యాక్సులు కట్టాల్సి వస్తుంది. బట్ ఈ ట్యాక్సులు కట్టిన గవర్నమెంట్ నుంచి నాకు ఎట్ ద సేమ్ టైం ఏమవుతుంది, సబ్సిడీస్ వస్తాయి. ఓకే, సో సబ్సిడీ కూడా నా అకౌంట్లోనే వచ్చి చేరుతుంది. సో నేను పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏం చేయాల్సి వస్తుంది, ట్యాక్సులు తీసేస్తాను, నాకు వచ్చిన అదనపు ఇన్కము నేను సంపాదించుకుందే కాకుండా అదనంగా వచ్చినవి ఎవరు, గవర్నమెంట్ నుంచి వచ్చిన ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అంటారు. అది ట్రాన్స్ఫర్ ప్రైసింగ్స్ అంటారు. గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అంటే రెండు అర్థాలు వస్తాయి. ఒకటి గవర్నమెంట్ సబ్సిడీస్ ఇచ్చే వాటిని ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అనే అర్థంలో వస్తుంది. ఇంకొకటి ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అంటే వేరే దేశానికి సంపదని తరలించుకొని మళ్ళీ దాన్ని లెజిటిమైజ్ చేసుకోవడం, అలాంటి పద్ధతులు ఉంటాయి. రౌండ్ ట్రిప్పింగ్ లాంటి పద్ధతులు ఉంటాయి, అలాంటివి కూడా ట్రాన్స్ఫర్ ప్రైస్, బేస్ ఎరోజన్, ప్రాఫిట్ షిఫ్టింగ్ లాంటి పద్ధతులు అనమాట. సో ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మాత్రం డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ ఫార్ములా అంటే నేను కట్టేటువంటి ట్యాక్సులు పోగా నాకు వచ్చినటువంటి ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ కలుపుకొని అండ్ పర్సనల్ ఇన్కమ్ కలుపుకొని పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అవుతుంది అనమాట ఓవరాల్గా. సో నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ప్రైస్ ఫ్లోర్? ప్రైస్ ఫ్లోర్ ఇక ఒక థ్రెషోల్డ్ పెడతా, ఈ ప్రైస్కే దాన్ని కొనాలి, అమ్మాలి అని పెడతాను. మినిమం అట్లీస్ట్ ఈ ప్రైస్ అన్న దానికి చెల్లించాల్సిందే, తప్పదు. ఎందుకంటే వాళ్ళు దాన్ని సేల్ వల్ల వాళ్ళు బతకాలంటే, వాళ్ళు దానికి కావాల్సినటువంటి కనీస మద్దతు నేను ప్రకటించాల్సిందే. దాన్ని ఏమంటాం, ఫ్లోర్ ప్రైస్ అంటాం. ప్రైస్ ఫ్లోర్స్ ఆర్ యూజ్డ్ బై ద గవర్నమెంట్ టు ప్రివెంట్ ప్రైసెస్ ఫ్రమ్ బీయింగ్ టూ లో. ఓకే, వీళ్ళు మరీ దాన్ని తగ్గించి ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తిదారులు నష్టపోయే స్థితికి వెళ్లకుండా, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో నష్టపోకుండా చూడడానికి ఈ ప్రైస్ ఫ్లోర్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంటుంది టు ప్రివెంట్ దెమ్ టు బీ ఎక్స్ప్లాయిటెడ్ బై దీస్ మీడియేటర్స్ అనమాట. ఎస్పెషల్లీ ఈ ప్రైస్ ఫ్లక్చుయేషన్ మీద డిపెండ్ అయి ఉంటారు వాళ్ళు, కావాలని పెరిషబుల్ గూడ్స్ విషయంలో ఇలాంటి పెగ్గింగ్ పాల్పడతారు. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ జాయింట్ స్టాక్ కంపెనీ. ఇక మీకు కొన్ని మీరు అన్నారు కదా నిన్న సార్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అని. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకసారి బడ్జెట్కి రండి. ఇప్పుడు 12th క్వశ్చన్ చూడండి, అన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇది ఎలా చదవచ్చు అనుకోండి. ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ అంటాం. సాధారణంగా ఫిజికల్ డెఫిసిట్ అనగానే మార్కెట్ బారోయింగ్స్ అని వేసేస్తారు. మార్కెట్ బారోయింగ్స్, ఈ మార్కెట్ బారోయింగ్స్ అని వేసేయకుండా అసలు మనకు అర్థం కావాలి. ఫస్ట్ ఫిజికల్ డెఫిసిట్, ఫస్ట్ మనకి గవర్నమెంట్ అనగానే గవర్నమెంట్కి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ తీసుకుంటే ఏమొస్తాయి, ఫస్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచరు వస్తుందా లేదా, రెవెన్యూ రిసిప్ట్స్ అంటే రెవెన్యూ రిసిప్ట్స్ వస్తాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ వస్తుంది, దాంతోపాటు క్యాపిటల్ రిసిప్ట్స్ వస్తాయి, నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వస్తుంది. సరే, ఇప్పుడు మనం రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్ వీటన్నిటి స్టోరీ చూస్తే టోటల్ ఎక్స్పెండిచర్లో నుంచి టోటల్ రిసిప్ట్స్ అనేది తీస్తే జీరో అయిపోతుంది. అది బడ్జెట్ అనేది ఎప్పుడు అలానే జీరో పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్సెస్ మనీ ఉన్నా కూడా ఉంచకూడదని ఏదో ఒక రకంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి, అసెట్ క్రియేషన్ జరగాలి. ఓకే, సరే, ఇప్పుడు ఈ టోటల్ ఎక్స్పెండిచర్లో నుంచి నేను ఏం చేస్తానంటే టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ ఏంటి, నాన్ డెప్ట్ రిసిప్ట్స్, నాన్ డెప్ట్ రిసిప్ట్స్ తీసుకుంటాను. ఏమవుతుంది అప్పుడు నాకు టోటల్ ఎక్స్పెండిచర్లో నుంచి? ఇప్పుడు టోటల్ రెవెన్యూలో డెప్ట్ రిసిప్ట్స్ ఉంటాయి, నాన్ డెప్ట్ ఉంటాయి. ఓకే, అంటే నేను అప్పు చేసి తెచ్చుకుని ఉన్నాయి, నాకు వచ్చిన బ్యాలెన్స్ షీట్లోని రిసిప్ట్స్లో ఓకే జమ అయిన డబ్బుల్లో నేను అప్పు చేసి తెచ్చుకున్నా, అట్ ద సేమ్ టైం ఇంకెట్లా తెచ్చుకున్నా, నేను సంపాదించి తెచ్చుకున్నా. సరే, అప్పు చేసి పక్కన పెట్టు, నీ రియల్ ఇన్కమ్ మాత్రమే తీసుకో, టోటల్ ఎక్స్పెండిచర్లో నుంచి నీ రియల్ ఇన్కమ్ మాత్రమే తీ అని చెప్పేసి నేను తీసా. టోటల్ ఎక్స్పెండిచర్లో నుంచి నాన్ డెప్ట్ రిసిప్ట్స్ అన్నాం. నాన్ డెప్ట్ రిసిప్ట్స్, నాన్ డెప్ట్ రిసిప్ట్స్ అనగానే ఏమొస్తాయి, టోటల్ రిసిప్ట్స్ మైనస్ మార్కెట్ బారోయింగ్స్ అని అర్థం. నేను ఒక్కసారి మీరు ఈక్వేషన్ ట్రై చేయండి. టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ పెట్టి బ్రాకెట్లో ఏమేస్తున్నారు, మైనస్ పెట్టి బ్రాకెట్లో ఏమేస్తున్నారు, నాన్ డెప్ట్ రిసిప్ట్స్. అదే బ్రాకెట్లో ఇప్పుడు ఏం రాయాలి, టోటల్ రిసిప్ట్స్ మైనస్ మార్కెట్ బారోయింగ్స్. నాన్ డెప్ట్ అంటే అర్థం ఏంటి, నీకు వచ్చిన మొత్తం డబ్బులో నువ్వేం తీసేయాలి, మార్కెట్ బారోయింగ్స్ తీసేయాలి, నీకు వచ్చిన మొత్తం అప్పులు తీసేయాలి, నీ వాస్తవ ఆదాయం చూసుకో, వాస్తవ ఆదాయం టోటల్ ఎక్స్పెండిచర్లో నుంచి. ఓకేనా, టోటల్ ఎక్స్పెండిచర్లో నుంచి నువ్వేం తీసేస్తావు, ఇప్పుడు అప్పులు తీసేసి టోటల్ వచ్చిన ఒరిజినల్ ఇన్కమ్ మాత్రమే తీసుకుంటున్నావు. అంటే టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ నాన్ డెప్ట్ రిసిప్ట్స్. అంటే నాన్ డెప్ట్ రిసిప్ట్స్లో ఏమున్నాయి, టోటల్ రెవెన్యూ విచ్ ఐ హ్యావ్ అటెండ్ మైనస్
డెప్ట్స్, దట్ ఈస్ మార్కెట్ బారోయింగ్. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి, టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ పెట్టి బ్రాకెట్లో నాన్ డెప్ట్ రిసిప్ట్స్ అన్న, ఆ నాన్ డెప్ట్ రిసిప్ట్స్లో ఏం చేశాను, టోటల్ రెవెన్యూ మైనస్ మార్కెట్ బారోయింగ్స్, అంటే టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ బ్రాకెట్లో టోటల్ రిసిప్ట్స్ మైనస్ మార్కెట్ బారోయింగ్స్ కదా. ఇప్పుడు ఈ టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ఏమైంది, ప్లస్ మార్కెట్ బారోయింగ్స్ అయింది. అప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ టోటల్ రెవెన్యూ కొట్టుకుపోతే ఇది ఏమైంది, ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ అయింది. అందుకే ఇప్పుడు ఏమంటున్నాం మనం, ఫిజికల్ డెఫిసిట్ అనే ఫార్ములాలో టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ నాన్ డెప్ట్ రిసిప్ట్స్ అంటే ఎఫ్డి ఈజ్ ఈక్వల్ టు ఎంబీ అని ఎందుకు అంటున్నాం, ఎఫ్డి ఈజ్ ఈక్వల్ టు ఎంబీ అని ఎందుకు అంటున్నాం అంటే, ఇదిగో నీకు వచ్చినటువంటి డెప్ట్ రిసిప్ట్స్ని ఏవైతే తీసేసి ఆ టోటల్ రెవెన్యూలో నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటున్నావు, ఆటోమేటిక్గా టోటల్ ఎక్స్పెండిచర్ టోటల్ రెవెన్యూ పోగా మిగిలేది మార్కెట్ బారోయింగ్ మాత్రమే. అందుకే ఫిజికల్ డెఫిసిట్ అనగానే మనం ఏమనేస్తాం, మార్కెట్ నుంచి తెచ్చుకున్నటువంటి అప్పులేంటి అనేది మాత్రమే మనం తీస్తాం. అది కోసే లోటు ఎంత అని చెప్తాం. ఓకే, నీకు వచ్చిన 100 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, 90 రూపాయలు సొంత ఆదాయం, 10 రూపాయలు అప్పు తెచ్చుకున్నాం. ఓకే, ఈ 10 రూపాయలు అప్పు తెచ్చుకుందే ఏమవుతుంది, కోసే లోటు అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, ప్రైమరీ డెఫిసిట్ ప్రాథమిక లోటు అనేది ఎట్లా వస్తుంది, మళ్ళీ ఇక్కడ ప్రాథమిక లోటు ఎట్లా వస్తుంది అంటే, నువ్వు అప్పు తెచ్చుకున్నావు, నువ్వు అప్పుని నీ వాస్తవాదాయంలో నుంచి తీసేసావు, వాస్తవాదాయంలో నుంచి తీసేసి నీ వాస్తవాదాయం పరిగణలోకి తీసుకొని అప్పు ఎంత ఉందో అంటున్నావు కదా. అసలు ప్రైమరీ డెఫిసిట్ అంటే ఈ అప్పులకి నువ్వు వడ్డీ కడుతున్నావుగా, అంటే ఆ వడ్డీ నువ్వు చేసిన ఎక్స్పెండిచర్ మర్చిపోతున్నావు. నీ ఎక్స్పెండిచర్లో అప్పుల కోసం చెల్లించింది మర్చిపోతే ఎలా, రిసిప్ట్స్లో మాత్రమే అప్పులు తీసేస్తావు, రిసిప్ట్స్లోనే అప్పులు తీసేస్తావు. మరి ఎక్స్పెండిచర్లో అప్పులు తీయకపోతే ఎట్లా అంటే, నువ్వు తెచ్చుకున్న వాటిల్లో నుంచి అప్పులు ఇంక్లూడ్ చేయాలా, మరి ఖర్చు పెట్టే వాటిల్లో నుంచి కూడా నువ్వు అప్పుల కోసం ఇచ్చినవి తీయాలి కదా, అప్పుడు ఇంకా ప్రైమరీ డెఫిసిట్ వస్తుంది. అర్థమైందా? అప్పుడు దాని అర్థం ఏంటి, ప్రైమరీ డెఫిసిట్ అంటే మార్కెట్ బారోయింగ్స్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏం చేయాలి, మార్కెట్ బారోయింగ్స్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్. ఎంబీ అంటే ఏంటి, నథింగ్ బట్ ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్లో ఏం తీసేసేయాలి నువ్వు, ఇంట్రెస్ట్ పేమెంట్స్ తీసేయాలి. ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఫిజికల్ డెఫిసిట్లో ఇంట్రెస్ట్ పేమెంట్స్ తీసేస్తే నీకేమొస్తుంది, ప్రైమరీ డెఫిసిట్ వస్తుంది. ఓకేనా? ఇవి ఈ కాన్సెప్ట్స్ అంటే మనం అప్లికేషన్ ఓరియంటెడ్గా ఎలా అర్థమవుతుందో తెలిసిందా, ఇవన్నీ బట్టి కొట్టేవి కాదు, ఇది రకరకాలుగా ఆలోచించండి. ఇప్పుడు మీరు ఎఫ్డి ఈజ్ ఈక్వల్ టు ఎంబీ కదా. ఓకే, ఇప్పుడు నేను ఒక మాట అంటున్నా, ఎంబీ అనేది ఏంటిది, మార్కెట్ నుంచి తెచ్చుకున్న అప్పులు. ఈ అప్పులు నీ ఆదాయంలో నుంచి తీసేస్తావు, అలానే నువ్వు చేసే ఖర్చులో కూడా కొన్ని అప్పులు కడుతున్నావు కదా, అప్పులు తీరుస్తున్నప్పుడు అప్పుడు నెట్ తెలియాలి కదా. అంటే నువ్వు అప్పులు ఆదాయంలో తీసేసినప్పుడు ఖర్చులో కూడా నీ అప్పు కట్టింది తీసేస్తే అప్పుడు ప్రైమరీ డెఫిసిట్ వస్తుంది కదా. ఇలా అప్లికేషన్ చేస్తున్నావు. దీన్ని మన ఈక్వేషన్లోకి మార్చుకున్నా కూడా అప్పుడు ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్ అనొచ్చు, మార్కెట్ బారోయింగ్స్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్ అనొచ్చు. ఇంకొకటి చూడండి, ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్ అంటే ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ని ఇటు తీసుకురండి, ప్లస్ ఇంట్రెస్ట్ పేమెంట్ అవుతుంది కదా. అప్పుడేంటి ఇక్కడ ఫ్రెష్ ఇంట్రెస్ట్ పేమెంట్ అంటే ప్రైమరీ డెఫిసిట్ ప్లస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఈ రెండు కలిపితే ఏంటిది ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ అనొచ్చు లేదా మార్కెట్ బారోయింగ్స్ అనొచ్చు. అంటే నీ ప్రైమరీ డెఫిసిట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈ రెండు కలిపితే మార్కెట్ బారోయింగ్, ఈ రెండే ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ అంటే టోటల్ ఎక్స్పెండిచర్లో నాన్ డెప్ట్ రిసిప్ట్స్ తీసేస్తావు అంటావు, అంటే అప్పుడు నీకేమొస్తుంది మార్కెట్ బారోయింగ్ అంటావు. ఈ మార్కెట్ బారోయింగ్లో ఇంట్రెస్ట్ పేమెంట్స్ తీసేస్తే ప్రైమరీ డెఫిసిట్ అంటావు. ఈ ప్రైమరీ డెఫిసిట్కి ఇంట్రెస్ట్ పేమెంట్స్ కలిపినా అది ఫిజికల్ డెఫిసిట్ అవుతుంది, అది మార్కెట్ బారోయింగ్ అవుతుంది, అంతే కదా. ప్రైమరీ డెఫిసిట్ అంటే నువ్వు అప్పులు ఇవన్నీ తీసే అది అందులో నుంచే ఫైనల్గా ఆ మార్కెట్ నుంచి తెచ్చిన అప్పులు నుంచే కొంత నువ్వు ఇంట్రెస్ట్ కూడా చెల్లిస్తున్నావు ఇక్కడ నీ ఎక్స్పెండిచర్లో అనే పరిస్థితి వస్తే ప్రైమరీ డెఫిసిట్ అయింది కాబట్టి నువ్వు ఇది చెప్పగలుగుతున్నావు. సో ఇలా రకరకాల కాంబినేషన్స్లో చెప్పగలుగుతున్నావా అప్లికేషన్ ఓరియంటెడ్లో. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్. ఇంకా రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అని చాలా సింపుల్. అది నీకు ఇప్పుడు రికరింగ్ ఇయర్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్తో చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే, ఒక 10 ఏళ్ళకి అప్పు తీసుకున్నా అది ఎందులో వస్తుంది, క్యాపిటల్ రిసిప్ట్కి వస్తుంది. ఎవ్రీ ఇయర్ నేను పన్నులు వసూలు చేస్తున్నా, రెవెన్యూ రిసిప్ట్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి కదా మరి, ఈ రెవెన్యూ రిసిప్ట్ వచ్చింది. నేను క్యాపిటల్ గురించి పట్టించుకోను, కొద్దిసేపు నేను చేసే ఇన్వెస్ట్మెంట్స్ పట్టించుకోను. ఓకే, నేను పెద్దగా కన్స్ట్రక్ట్ చేసే రోడ్లు పట్టించుకోను, నాకు వచ్చే ఎఫ్డిఎస్ పట్టించుకోను, ఇవేం పట్టించుకోను. కొద్దిసేపు లాంగ్ టర్మ్గా నేను తీసుకునే లోన్లు పట్టించుకోను, నేను వేరే వాళ్ళకి ఇచ్చే లోన్లు పట్టించుకోను. ఈ క్యాపిటల్ అనే పదం పక్కన పెడతాం.
పెట్టి రికరింగ్ ఏరియాస్ మాత్రమే చూద్దాం. ఎవ్రీ ఇయర్ మనం మ్యాండేటరీగా జీతాలు ఇచ్చుకోవాలి, పెన్షన్లు ఇచ్చుకోవాలి, ఇవన్నీ చేయాల్సిందే కదా. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూసుకోవాలి, కొన్ని సంక్షేమ పథకాలు చేయాలి, ఇవన్నీ. సో ఇప్పుడు మనం రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమొస్తుంది? రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది, రెవెన్యూ డెఫిసిట్ రెవెన్యూ రిసిప్ట్స్ కొంచెం ఆదాయం కన్నా ఖర్చు జనరల్గా ఎక్కువే ఉంటుంది. కాబట్టి రెవెన్యూ డెఫిసిట్ అనేది ఎంత ఉందో చూస్తాం. మోస్ట్లీ సర్ప్లస్ ఉండకపోవచ్చు, ఉండదు కూడా న్యాచురల్గా, ఎందుకంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్ కాంట్రిబ్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనం చూస్తే రెవెన్యూ డెఫిసిట్ వచ్చింది. మరి వాట్ అబౌట్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్? నువ్వు రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేసావు కదా, కొన్ని సంక్షేమ పథకాలు పెడుతున్నావు కదా, కొన్ని గ్రాంట్స్ ఇస్తున్నావు కదా, సబ్సిడీస్ ఇస్తున్నావు, ఓకే, పెన్షన్లు ఇస్తున్నావు, కానీ గ్రాంట్స్ ఎవరికి ఇస్తున్నావు? స్టేట్స్కి ఇస్తున్నావు కదా. స్టేట్స్కి ఏ పర్పస్ మీద ఇస్తున్నావు? కొన్నిసార్లు గ్రాంట్స్ స్టేట్స్ ఏవైనా అసెట్స్ బిల్డ్ చేసుకోవడానికి కూడా ఇస్తుంటావు. లోకల్ గవర్నమెంట్ రిలేటెడ్ గ్రాంట్స్ ఇస్తావు. లోకల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఇచ్చినప్పుడు లోకల్ బాడీస్కి స్టేట్ గవర్నమెంట్ కొంత ఖర్చు పెట్టుకోవడానికి కేంద్ర నిధులు ఇస్తుంది లోకల్ బాడీ డెవలప్మెంట్ కోసం. ఆ లోకల్ బాడీస్లో వాళ్ళు కొంత రోడ్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు, నల్లాలు కన్స్ట్రక్ట్ చేయొచ్చు, ఇంకా ఏమైనా కొంచెం చిన్న ప్రాజెక్ట్స్ చేపట్టచ్చు, అంటే కాలువల పూడిక తీయడం కానీ సంబంధించి కావచ్చు, ఇలాంటివన్నీ చేస్తారు. ఇందులో నుంచి కొంత అసెట్ క్రియేట్ అవుతుంటుంది. సో ఈ రెవెన్యూ గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో రెవెన్యూ ఎక్స్పెండిచర్లో నుంచి సంక్షేమ పథకం అని చెబుతూ ఇస్తూ కొన్ని స్టేట్స్కి ఇస్తున్నటువంటి గ్రాంట్స్ ఉంటుంటే ఆ గ్రాంట్స్ వల్ల కొన్ని అసెట్స్ క్రియేట్ అవుతాయి. సో ఇలా కొంత రెవెన్యూ ఎక్స్పెండిచర్లో అసెట్ క్రియేటింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం తీసేస్తే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది. ఓకేనా? ఎందుకంటే రెవెన్యూ డెఫిసిట్ అంటే కంప్లీట్గా ఈ సంవత్సరానికి సంబంధించిన వచ్చిన డబ్బులేంటి, ఈ సంవత్సరాన్ని అంటే ప్రతి సంవత్సరం రికరింగ్గా జరుగుతున్న ప్రక్రియలో జీతాలు ఇవన్నీ రన్నింగ్ క్యాపిటల్కి సంబంధించి, రన్నింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ అనేది రెవెన్యూకి సంబంధించి చేసేస్తాం. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ తీసుకోవాలంటే ఏం చేస్తావు? అరే ఈ సంవత్సరానికి సంబంధించే కాదు, వీటి ఎఫెక్టివ్ ఇంకో కొన్ని సంవత్సరాల తర్వాత ఉండబోతున్న క్యాపిటల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో, ఆ పాయింట్ కూడా తీసేస్తే ఇంకా ఎఫెక్టివ్గా మనకి రెవెన్యూ డెఫిసిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఓకే, సో ఇది ఇలా చదవాలి. ఇఫ్ అన్ ఎకానమీ ఈజ్ అండర్ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ గురించి చెప్తాం. ఇలా నెక్స్ట్ ఇన్ఫ్లేషన్కి సంబంధించి ఏంటి? ఇప్పుడు ఇన్ఫ్లేషను ఏదైనా ధరలు పెరిగితే దాని ద్రవ్యోల్బణం, ఓకే, అది పాకుతూ వెళ్తుందా పరిగెత్తుకుంటూ వెళ్తుందా అనే దాన్ని బట్టి అది క్రీపింగా హైపరా అని చెప్తాం. సింపుల్. సో ఇప్పుడు క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అవుట్కమ్. ఇఫ్ అన్ ఎకానమీ ఈజ్ అండర్ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్, డొమెస్టిక్ కరెన్సీ హెడ్స్ ఫర్ డిప్రిసియేషన్, exports become less competitive with imports getting costlier, our cost of borrowing decreases, bond holder get benefited. ఇవన్నీ ఉన్నాయి. సరే, దీనిలో నాకు అప్లికేషన్ ఓరియంటెడ్గా థింక్ చేయండి. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ థింకింగ్? ఇప్పుడు నేనున్నా ఫస్ట్ ఈ ఆప్షన్స్ అన్నీ, ఈ స్టేట్మెంట్స్ అన్నీ పక్కన పెట్టేయండి. నేను మీకు అప్పిచ్చా, ఎంత ఇచ్చా? 100 రూపాయలు ఇచ్చా, 2 రూపాయలు వడ్డీకి ఇచ్చా. ప్రతి నెల మీరు నాకు 2 రూపాయలు ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఈ 100 రూపాయలకి నాకు ఎన్ని గూడ్స్ వస్తాయి? ఈ 100 రూపీస్కి నేను ఎన్ని గూడ్స్, ఇలాంటి పెన్నులు ఎన్ని కొంటా? ఒక 100 కొంటా అనుకుందాం హైపోథెటికల్గా. ఈ 100 రూపాయలతో నేను ఎన్ని కొంటున్నా? పెన్నులు 100 కొంటున్నా. ఓకే, ఇప్పుడు నువ్వు నాకు ఎన్ని ఇస్తున్నావు? నెల 2 రూపాయలు ఇస్తున్నావు. 2 రూపాయలు ఇస్తుంటే ఇంకా అడిషనల్గా నాకు ఎన్ని పెన్నులు వస్తాయి? 2 పెన్నులు వస్తాయి. అంతవరకు ఉంది. ఇప్పుడు ఫ్యూచర్లో నేను ఏం చేయబోతున్నా? ఇంకో 1 ఇయర్ తర్వాత ఈ 100 రూపాయలకి 9 పెన్నులు కొంటున్నాను. అంత 90 పెన్నులు కొంటున్నాను అనుకుందాం. 90 హైపోథెటికల్గా 90 పెన్నులు కొంటున్నాను అనుకుందాం. అంతకుముందు 100 కొనేవాడిని, ఇప్పుడు ఇదే 100 రూపాయలకి 90 కొంటున్నా. తర్వాత నువ్వు నాకు 2 రూపాయలు ఇస్తావు. ఇప్పుడు ఆ 2 రూపాయలతో ఎన్ని పెన్నులు కొంటా? ఒకటే కొంటా, మ్యాక్సిమం 1.5 పెన్ను అనుకోండి. సరే, ఇంకా కంఫర్ట్ కోసం 50 పెన్నులే కొనగలను అనుకుందాం. కొన్ని ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత అనుకోండి. 5 ఏళ్ల పాటు నువ్వు నాకు 2 రూపాయలు వడ్డీకి కడుతూనే ఉన్నావు డబ్బులు. నేను 5 ఏళ్ల పాటు ఉన్నా. ఈ 5 ఏళ్ల క్రితం చూస్తే నేను 100 పెన్నులు కొనేవాడిని. నీకు ఇచ్చిన అప్పు అమౌంట్ ఏదైతే ఉందో ఈరోజు 50 పెన్నులే కొంటున్నా. కానీ నువ్వు నాకు ఇచ్చిన ఆ 2 రూపాయలతో నేను ఎన్ని కొంటా? 1 పెన్నే కొంటున్నా. ఒకప్పుడు 2 పెన్నులు కొనేవాడిని, ఇప్పుడు 1 పెన్ను కొంటున్నా. ఇప్పుడు ఎవరు లాభపడ్డాడు? నువ్వు లాభపడ్డావు, అప్పు తీసుకున్న లాభపడ్డాడు, నేను నష్టపోతున్నా. ఓకేనా? ధరలు పెరగడం వల్ల ఎవరు నష్టపోతున్నారు? అప్పు ఇచ్చినోడు నష్టపోతున్నాడు. ఓకేనా? ఎవరు లబ్ధి పొందుతున్నాడు? అప్పు తీసుకున్నాడు నష్టపోతున్నాడు. సేమ్ ఉల్టా చేయండి. ఇక ధరలు తగ్గితే ఇప్పుడు ఎవరు లాభపడతాడు? అప్పు ఇచ్చినోడు లాభపడతాడు. ధరలు తగ్గితే ఎవరు నష్టపోతారు? అప్పు తీసుకున్నాడు నష్టపోతాడు. వడ్డీ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. యాక్చువల్గా ఆ వడ్డీ డబ్బుతోటి ఎక్కువ ప్రొడక్ట్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి ఇప్పుడు కంపేర్తో, ఎందుకంటే ధరలు తగ్గడం వల్ల. సో దీన్ని బట్టి మీరు చెప్పండి కాస్ట్ ఆఫ్ బోరింగ్. ఇప్పుడు దీని ఆన్సర్ చేయండి. దీని ఆన్సర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండానే మీరు చేయగలగాలి. ఓకే, ఇంకా డొమెస్టిక్ కరెన్సీ, ఈ కరెన్సీకి అప్లై చేసి చూద్దాం ఒకసారి మళ్ళీ. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నిటికీ అప్లై చేద్దాం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా మీకు డాలర్ రేటు బాగా పెరిగిపోయింది అనుకోండి.
డాలర్కి ఇన్ఫ్లేషన్ ఒకటి ఉంది మళ్ళీ, వస్తువులు కాకుండా. డాలర్ రేట్ పెరిగితే ఇప్పుడు నాకు ఒకప్పుడు నేను 10 వస్తువులు ఇంపోర్ట్ చేసుకునేవాడిని. ఓకే, 10 పెన్నులు నేను ఇంపోర్ట్ చేసుకుంటాను యూఎస్ఏ నుంచి. ఇప్పుడు 8 పెన్నులే చేసుకుంటున్నా అదే డబ్బుతో. ఎందువల్ల? డాలర్కి డిమాండ్ పెరిగిపోయింది. ఓకే, ఆ వస్తువుకు డిమాండ్ పెరగల, వస్తువుకి డిమాండ్ పెరగల, వస్తువు 10 తీసుకుంటున్నాను నేను, వస్తువుకి డిమాండ్ పెరగల. ఇప్పుడు డబ్బులు మనకి రేట్ ఎక్కువైపోయింది, అది డాలర్ రేట్ ఎక్కువైంది, దానివల్ల సమస్య. దానివల్ల కూడా మనకి ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ ఉంటుంది. ఉంటుందా? రైట్. సో ఇప్పుడు డాలర్ డిప్రిషియేట్ అయితే ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ తగ్గుతారు, డాలర్ అప్రిషియేట్ అయితే ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ పెరగచ్చు ఆ టైంలో. ఓకే, ఎక్స్పోర్ట్ ఏరియా. సో అయితే ఇక్కడ ఒకసారి చూడండి, ఎక్స్పోర్ట్ ఇక్కడ మీరు గమనించాలంటే మన వస్తువులు ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవ్వాలంటే డాలర్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతాం, మనం ఇంపోర్ట్ తగ్గిస్తాం, మనం ఎక్కువ ఎక్స్పోర్ట్, మన వస్తువు చీప్గా ఉంటుంది కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ, వస్తువు మనకి ధన ప్రవాహం పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, తద్వారా రిలయబుల్ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ ఉంటుంది. దట్ ఈస్ గుడ్ ఫర్ ఎకానమీ. అరౌండ్ 3 to 5% మ్యాక్సిమం, నాట్ ఎక్సీడింగ్ 5%. 3 to 5% ఈజ్ రీజనబుల్లీ గుడ్ ఇన్ఫ్లేషన్. ఓకే, సో ఇలా మన కాస్ట్ ఆఫ్ బారోయింగ్ పెరుగుతుందా తగ్గుతుందా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇంపాక్ట్ ఏంటి, ఇవన్నీ అప్లికేషన్ ఓరియంటెడ్గా చదవాలి. ఓకే, ఐ థింక్ ఇవి కాన్సెప్ట్స్ అండి. ఈ కాన్సెప్ట్స్కి సంబంధించి మీరు కొంచెం మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేయండి. ఐ హ్యావ్ టు గో టు అశోక్ నగర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టుడే. దట్ ఈస్ వై ఈరోజు కొంచెం ఎర్లీగా నేను స్టార్ట్ చేశాను. నేను ఎలా అయితే నిత్య జీవితానికి అనువర్తించానో అంతే తేలిగ్గా అర్థం చేసుకుంటూ చదవాలి మీరు. అంతే తేలిగ్గా ఇప్పుడు ఇది 5వ తరగతి పిల్లోడికి చెప్పినా అర్థమవుతుందా కాదా, అట్లా చదవాలి. ఎట్లా చదవాలి మనం? 7వ తరగతి పిల్లోడు వస్తే అసలు వాడి జీవితానికి ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలీదు, ఎకానమీ అంటే జీడిపి అంటే ఏంటో పాపం వాడికి సబ్జెక్ట్ 10th క్లాస్లో పెట్టేస్తారు. అర్థం అవుతుందా పిల్లోడికి? అర్థం కాదు. అర్థమయ్యేలాగా చేయాల్సిన బాధ్యత ఎవరిది? మనది అనుకున్నట్టు మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇది చెప్పినా ఆ పిల్లోడికి అర్థమైపోవాలన్నమాట. వాడి ఎకానమీని బాగా అర్థం చేసుకునేటట్టుగా ఎలా చేయాలి ఎకానమీ? డైలీ లైఫ్కి అప్లై చేయడం, న్యూస్ పేపర్ని చదవడం. న్యూస్ పేపర్లో ఇప్పుడు ఒకసారి పెట్రోల్ ప్రైసెస్ అక్కడ పెరుగుతున్నాయి అంటే అక్కడ మనకి బ్యారెల్ వాల్యూ పెరిగిపోయింది, ఒక బ్యారెల్ కాస్ట్ పెరిగింది, అప్పుడు మనం ఏమేమి ఇంపాక్ట్ పడుతుంది మొత్తం ఈజీగా ఫింగర్ టిప్స్లో చెప్పచ్చు అప్లికేషన్ ఓరియంటెడ్. ఓకేనా? బుక్స్ మనం చదవడం కాదు, నిజం చెప్పాలంటే నేను తెలుగు మీడియం బుక్స్ రిఫర్ చేయను, అస్సలు సపోర్ట్ చేయను. ఓపెన్ టాక్ ఏంటంటే ఇంట్రడక్టరీ మ్యాక్రో ఎకనామిక్స్ ఎన్సీఆర్టీ చదవకపోతే జీడిపి డిఫ్లేటర్ అంత ఈజీగా వాళ్ళు ఇచ్చినట్టుగా ఇంకెక్కడ ఇవ్వరు. అంతేకాదు ఇంకా మనము కొన్ని రిఫరెన్సెస్, ఇప్పుడు ఇన్వెస్టోపీడియా చదవాలనుకోండి, కొన్ని సందర్భాల్లో మనకి ఎకనమిక్ టైమ్స్లో దాని మీద డీప్ డిబేట్ జరుగుతుంటుంది అనుకోండి. కాస్త కూస్తో తెలుగు పేపర్స్లో ఈనాడు కొంచెం డిబేట్ చేయొచ్చు ఎడిటోరియల్ వరకు, బట్ మోస్ట్లీ ఇప్పుడు ఈనాడులో అది అడ్వర్టైజ్మెంట్ పేపర్ అయిపోయింది. 70% అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తున్నాయి. సో కాస్త క్వాలిటీ కంటెంట్ మీరు చదవాలంటే ఎంతో కొంత మీరు ఎకనమిక్ టైమ్స్ కానీ హిందూ ఎడిటోరియల్ కానీ, హిందూ ఎడిటోరియల్లో కొంచెం బయాస్గా ఉంటారు, కొన్ని ఎజెండాస్ ఉంటాయి. సో అయినా కూడా మనం గమనించాలి, మనకు అవసరమైందే తీసుకోవాలి. సబ్జెక్ట్ స్పెసిఫిక్గా నేను చెప్తున్నా, మీరు ఎక్కువ ఫోకస్ అంతా కూడా ఎన్సీఆర్టీ రిఫరెన్స్ బుక్స్ మీద, స్టాండర్డ్ బుక్స్ మీద పెట్టండి. రమేష్ సింగ్ బుక్ ఇంగ్లీష్ మీడియంది ఉంటుంది, లేదా వివేక్ సింగ్ ఉంటుంది. తెలుగు మీడియం బుక్స్ విషయంలో అంత అక్యురేట్గా, అనలిటికల్గా, అప్లికేషన్ ఓరియంటెడ్గా, పైగా బుక్స్ ఇంగ్లీష్ చదవంగానే వచ్చేస్తుందని కాదు, బట్ అవి చదివినప్పుడు కొంత కాన్సెప్ట్ బిల్డ్ అయ్యి ఆ కాన్సెప్ట్ ఎలా అప్లై చేయాలని ఒక ఎగ్జాంపుల్ చదివినప్పుడు, దానికి సంబంధించిన పిక్టోగ్రాఫిక్ రిప్రజెంటేషన్ అక్కడ ఉన్నప్పుడు అర్థమైనప్పుడు, నెక్స్ట్ డైలీ న్యూస్ పేపర్లో మళ్ళీ చదువుతున్నప్పుడు దాని అప్లికేషన్ మీకు పెరుగుతున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఫోకస్ పెరుగుతుంది. ఓకే, మనం అలా దానికి బడ్జెట్ అనాలిసిస్ వచ్చినప్పుడు ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనగానే మనకు అర్థమవుతుంది, అరే బడ్జెట్లో ఎందుకు తీసుకోవాలి, ఇప్పుడు మనం అసలు మన ఆస్తులు ఎంత, మనకు వచ్చేది ఎంత, పోయేది ఎంత, అందులో ఎఫెక్టివ్గా ఎలా డిరైవ్ చేసుకోవాలి మనం అనేది. అవును, ఫ్యాక్టర్ ప్రైస్ అదే ఇప్పుడు మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్. ఇప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి? ఫ్యాక్టర్ కాస్ట్ అంటే మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ 2 దగ్గర తీసుకోవచ్చు. మీకు అది తెలియాలి ఏంటంటే, ఒకటి ఉత్పత్తి చేసే దగ్గరన,
లేదా ఆ ఉత్పత్తి డెలివరీ అయ్యే కన్జ్యూమర్ దగ్గరన అనేది చూసుకోవాలి. ఇప్పుడు ప్రొడక్షన్ జరిగే ప్లేస్లో కూడా మార్కెట్ ప్రైసెస్ ఉంటాయి. ఓకేనా? కారకాల వద్ద, ఉత్పత్తి కారకాల వద్ద. ఓకే, ఈ ప్రొడక్షన్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్ విషయంలో ఎలా ఉంది ప్రైస్ అనేది, పెరిగిందా తగ్గిందా అని చూసుకుంటాం. ఆ మార్కెట్ ప్రైస్ అంటే ప్రస్తుతం ఉన్న ధరలో, మార్కెట్ ధరలో. లేదు ఫిక్స్డ్ ప్రైస్, కాన్స్టెంట్ ప్రైస్ అంటే ఒకప్పుడు ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఎంత ఉంది 10 ఏళ్ల క్రితం, ఆ ధర వద్ద లెక్కిస్తున్నావా? ఎక్కడ, ఏ స్థాయిలో? ప్రొడక్షన్ స్థాయిలో, ఫ్యాక్టర్ స్థాయిలో. ఓకే, ఉత్పత్తి కారకాల దగ్గర లెక్కిస్తున్నాం, అప్పుడు అది ఫ్యాక్ట్. ఉత్పత్తి కారకాల దగ్గర కాకుండా ఇక్కడ కన్జ్యూమర్ దగ్గర లెక్కిస్తాం. ఓకేనా? అలా నువ్వు ఇప్పుడు గ్రాస్ వాల్యూ యాడెడ్ ఆఫ్ గ్రాస్ వాల్యూ ఎడిషన్, అది ప్రొడక్షన్ దగ్గర చేస్తావా, కన్జ్యూమర్ దగ్గర చేస్తావా, లేదా పర్సనల్ ఇన్కమ్ దగ్గర చేస్తావా అనేది డిఫరెంట్ డాట్స్లో చేసుకుంటాం. అన్ని డాట్స్ కలిపినా, అన్నీ లెక్కించినా అక్కడికే వస్తుంది. ఓకేనా? సో అక్కడ ఉన్న స్టేట్మెంట్స్ ఇవన్నీ చదవకండి అసలు. ఫస్ట్ మనము అప్లై ఎలా చేసుకోవాలి మన లైఫ్కి, అదే ఆ స్టేట్మెంట్ అప్లికేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నేను అనేది ఏంటంటే యూజ్ గూగుల్ వైస్లీ, కరెక్ట్గా వాడండి. మంచి సోర్సెస్ ఉంటాయి. ఆ సోర్సెస్ ఇప్పుడు నేను ఎక్కువసార్లు ఇన్వెస్టోపీడియాలో చూస్తుంటాను. చాలా బ్యాంకింగ్ టర్మ్స్ అన్నీ కూడా యూపీఎస్సీలో అడిగిన. అండ్ ఒరిజినల్ ఆర్బీఐ సైట్లోకి వెళ్ళి చూడండి. ఒరిజినల్ ఆర్బీఐ సైట్లో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ చూడండి, అందులో బాగుంటాయి ఇన్ఫర్మేషన్. ఓకే, మొత్తం సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ పైన ఓకే అన్నీ అప్లికేషన్ ఓరియంటెడ్గా ఇస్తాడు అనమాట. ఓకేనా? బ్యాంక్ రేటు వాటి మీద. సో ఇలా ఒరిజినల్, మరి ఇవన్నీ ఒరిజినల్ సోర్సెస్ తెలుగులో కావాలంటే మనకు వచ్చిన మైనస్ పాయింట్ అనుకోకండి, అది మన అవకాశం అనుకోండి. కొంచెం సేపు ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆర్బీఐలోకి వెళ్ళి చదవడం అనేది తెలుగులో సాధ్యం కాదు అని మనకు తెలిసిన తర్వాత మనం ఎందుకు వదిలిపెట్టాలి? ఇప్పుడు ఆ వర్డ్ అర్థం కాకపోతే మనం ఏం చేస్తాం? డిక్షనరీలో చూసుకుంటాం. పరిభాష అది కాకపోవచ్చు, కానీ అర్థం తెలుస్తుందిగా. ఇప్పుడు యాంజియోస్పెర్మ్, జిమ్నోస్పెర్మ్ అంటే ఆవృత బీజం, వివృత బీజం అని ఇవ్వకపోవచ్చు, కానీ విత్తన సహితం రహితం, లేదా విత్తనం పూర్తిగా బహిర్గతం ఏంటిని, లేదా ఇలా ఏదో వివరిస్తుంది కదా, ఏదో పొడుగ్గా. అలా ఆ పొడుగైన వివరంతో అర్థమవుతుంది కదా కాన్సెప్ట్. సో ఇంగ్లీష్ టెర్మినాలజీ పరిచయం అవుతుంది కదా, దానివల్ల మీరు నేర్చుకుంటారు కొత్త విషయాలు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో నేను ఎందుకని చదవరో నాకు అర్థం కాదు. ఇప్పుడు మనం చదివితే నష్టం ఏంటి? మనం రోజు మిగతా వాడు 8 గంటలు చదువుతాడు, మనం 16 గంటలు చదవడం, అంతమించి ఏం డిఫరెన్స్ లేదుగా. పైగా మనకి ఇంకా ఇంట్రెస్ట్ పెరగాలిగా యాక్చువల్లీ, ఎందుకంటే వాడికి చిన్నప్పటి నుంచి తెలిసిన విషయం మనకి ఇప్పుడు తెలియని విషయం నేర్చుకుంటున్నాం. నేర్చుకుంటే ఎగ్జైట్మెంట్ పెరగాలి, ఎగ్జైట్మెంట్ పెంచుకోవాలి. కానీ ఎందుకని సమస్య అంటే మనకి షార్ట్కట్లో రావాలి, త్వరగా జాబ్ రావాలి. దీంతో పాటు ఫస్ట్ జాబ్ రావాలంటే కాన్ఫిడెన్స్ రావాలి, నాలెడ్జ్ రావాలి కదా వీటి మీద. సో ఎవరు ఎన్నిసార్లు ఎంత చెప్పినా ఫైనల్గా ఎగ్జామ్ హాల్లో నీ అప్లికేషన్ ఓరియంటెడ్ బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్. అది డెవలప్ కావాలంటే నీకంటూ ఒక ఇంటర్నల్ కాంప్రిహెన్షన్ ఎబిలిటీ డెవలప్ అవ్వాలి, థింకింగ్ ఎబిలిటీ డెవలప్ అవ్వాలి. అప్పుడే నీకు సాధ్యం అవుతుంది కదా, ఇది ఇంపార్టెంట్.